ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్తే అండి. అందరూ కూడా అమ్మవారి అనుగ్రహంతో అందరము బాగుండాలని మనసారి అమ్మవారిని ప్రార్థిస్తూ ఉన్నాను. ఈ రోజున శ్రీ లలితా సహస్రనామ వివరణలోని 901వ నామం నుంచి మనము విందాము. ఎవరైతే ఈ నామాలకు అన్ని కూడా వినని వాళ్ళు ఉంటారో ప్లేలిస్ట్ అయితే ఇచ్చి ఉన్నాను. అక్కడి నుంచి అయితే వినడానికి అయితే ప్రయత్నం అయితే చేయండి. అయితే మనకి ఈ లలితా సహస్రనామ వివరణ వచ్చింది. ఇంకా రేపటితో అయిపోతుంది అనమాట. ఈ నామాలన్నీ కూడా ప్రతి ఒక్కడము కూడా అర్థం తెలుసుకుని పారాయణ చేస్తే కనుక అత్యద్భుతమైనటువంటి ఫలితములు అయితే ఉంటాయి. అమ్మవారి యొక్క స్వరూపం తెలుస్తుంది. అసలు లలితా సహస్రనామ వివరణ ఏ విధంగా వచ్చింది అనేటువంటి అద్భుతమైన వివరాలన్నీ కూడా మనకి తెలుస్తాయి అన్నమాట. ఎవరి కోరిక వాళ్ళకి ఖచ్చితంగా తీరుతుంది అని చెప్తూ ఉన్నారు. అయితే మనం ఈ రోజున 901వ నామం నుంచి మనము విందాము. 901వ నామము నాదరూపిణి. ఇది 5 అక్షరాల నామము. ఈ నామం తమరు నమస్కరించేటప్పుడు నాద రూపిణి నమః అని చెప్పాలి. నాద అంటే నాదం యొక్క, రూపిణి అంటే రూపముగా ఉన్నది అని అర్థం. మనలో కనబడకుండా వినబడకుండా ఉండే చోటు నుండి వినబడేటట్టుగా బయటకు శబ్ద రూపంలో వ్యక్తం చేయడానికి వాహికత ఉపయోగపడే దాన్ని నాదము అంటారు. ఈ నాదము యొక్క నేపథ్యము మీదే అన్ని రకాల ధ్వనులు, అక్షరాలు, మాటలు, వాక్యాలు ఉచ్చరింపబడి వ్యక్తమవుతాయి. విద్యుత్ మీద ఆధారపడి ఫ్యాన్ తిరగడం, రేడియో పలకడం, బల్బు వెలగడం లాంటివి జరుగుతాయి. వీటన్నింటికి విద్యుత్ ఎలాంటిదో ఉచ్చరించబడి అన్ని రకాల శబ్దాలకు నాదం అలాంటిదే. శబ్దాలకు, ధ్వనులకు వెనుక ఉన్న నాదము యొక్క రూపంగా అమ్మవారు ఉంటుందని ఈ నామము చెప్తుంది. అంటే నాదం మీద అన్ని రకాల ధ్వనులు అధ్యారోపణం చేయబడతాయి అన్నమాట. అంటే అక్షరరూప శబ్దాలకు నాదం పూర్వరూపం అవుతుందన్నమాట. ఒక విధంగా చెప్పుకోవాలంటే నాదము పాడే పాటకు శృతి లాంటిది. వేదం అంతా నాదమయమే, అందుకే వేదాలను శృతులు అన్నారు. మనలో లోపల ఉండే నాద వేదం మనలో 4 రకాలుగా వర్తిస్తుంది. 1 శ్వాస, 2 కంఠనాదం, వాక్యం దాని అర్థం, 3 మనస్సు, 4 దేహం. ఈ 4 వరుసగా సామవేదం, ఋగ్వేదం, యజుర్వేదం, అధర్వణ వేదం అని పెద్దల చేత సంకేతించబడతాయి. వీటికి సంబంధించిన గ్రంథాలను ఆ ఋషులే పలికి ఉండటం వలన ఆ గ్రంథాలు కూడా వేదాలు అంటారు. సోహంలో ఉన్న శ్వాస ప్రాణానికి ఆధారం కాబట్టి శ్వాసకు సామవేదం సంకేతం కాబట్టి ప్రాణ సామవేద అన్నారు. అంటే ప్రాణమే సామవేదం అని అర్థం. వాకుకు ఋగ్వేదం కాబట్టి ఋగ్వేదం సంకేతం కాబట్టి వాగువేవ అన్నారు. అంటే వాక్య ఋగ్వేదం అని అర్థం. యజ్ఞాని సంకల్పం అవసరం. ఈ సంకల్పం మనసుకు సంబంధించింది. ఈ సంకల్పాన్ని బట్టి ఉచ్చరించబోయే వాక్య వివరాలు ఉంటాయి. అలాగే ఈ సంకల్పాన్ని బట్టి చేయబోయే యజ్ఞ వివరాలు ఉంటాయి. అందుకని మనో యజుర్వేద అన్నారు. అంటే మనస్సు యజుర్వేదం అని అర్థం. రాకారం మీద ఆధారపడేదే రవం లేదా రావం. సామం సూచించే శ్వాస రావం మీద పనిచేస్తే అవి నాదం అవుతుంది. ఋగ్వేదం సూచించే వాకు నాదం మీద ఆధారపడి అవుతుంది. ఈ విధంగా సాము నుండి రుగ్గు సాధించబడుతుంది. మనసు మనచ్చే ఉచ్చరించబోయే మాట అన్నమాట. ఇవి 2 వరుసగా మొదట్లో తొడిమ పిందెలాగా ఉంటాయి. ఆత్మజ్ఞానం, బ్రహ్మజ్ఞానం, శాస్త్రజ్ఞానం పెరిగే కొద్ది మనకి నేను ఒక పటం వేసి చూపిస్తాను. ఆ పటం ద్వారా అయితే చూడండి, మీకు అర్థమవుతుంది. పక్క నేను పటం చూపించాను కదా. మనము అనే తొడిమ చిన్నదై పిందె అనే వాంగ్మయం తిరిగి పెద్ద కాయలాగా అవుతుంది అనమాట. పక్క పట్టంలో చూపిన విజయం అనమాట. అయితే అంటే మనము మన వాకుకు ఉపాధి లాంటి వాళ్ళం అవుతాం. నాదంలో వివిధ రకాల ఉచ్చారణ వ్యత్యాసాలు ఉంటే అవే వివిధ కళలు అవుతాయి. ఈ విధంగా నాద రూపంలో మన నుండి వ్యక్తమయ్యే అమ్మవారి నామాన్ని నాదరూపిణి అన్నారు. అవ్యక్తంగా ఉన్న వాగ్దేవుని మొట్టమొదటి బయటకు వ్యక్తపరిచేది నాదం కాబట్టి ఈ నాదమే విశ్వం అంతా ఆవరించి అందరి శ్రవణేంద్రియాల చేత గ్రహింపబడుతుంది. ఈ విధంగా బ్రహ్మాండం అంతా ఆవరింపబడే నాదాన్ని వేదం అంటారు. ఈ నాద వేద స్వరూపమే అమ్మవారు. ప్రణవంలోని అకార, ఉకారం, అకార రూపాలే త్రిమూర్తులు. అదే ఈ 3 అక్షరాలను సమీకరించుకుని ముందుకు విస్తరిల్లే నాద రూప అమ్మవారు అని కూడా సమన్వయం చేసుకోవాలి. నాద రూపం యొక్క రూపముగా ఉన్నది అని ఈ నామానికి అర్థం. తర్వాత 902 విజ్ఞాన కలన. ఇది 5 అక్షరాలు. ఈ నామం అమరు నమస్కరించేటప్పుడు విజ్ఞాన కలనాయ నమః అని చెప్పాలి. విజ్ఞానం అంటే విజ్ఞానము, కలన అంటే కలిగి ఉన్నది అని అర్థం. అమ్మవారు నాదస్వరూపిణి అయితే ఆ నాదంలో సమస్త బ్రహ్మాండము, విజ్ఞానము, బ్రహ్మజ్ఞానము కలిసి ఉంటాయి. అలా విజ్ఞానంతో కలిసి కూడిన నాద రూపాన్ని విజ్ఞాన కలన అనే నామంతో సంకేతిస్తారు. పాట, నాదం అయితే పాడేవారు, సాహిత్యం, మనసు ఇవన్నీ పాట తాలూకు విజ్ఞానం అవుతాయి. ఈ 2 కలిసి ఉన్న అమ్మవారి నామమే విజ్ఞాన కలన. అన్నింటిలో అందరిలోనూ ఉండే ఏకత్వాన్ని నాదం చూపిస్తే వారిలోని వైవిధ్యాన్ని తెలియజేస్తుంది.
విజ్ఞానం. అందుకే నాదం యోగము లాంటిది, విజ్ఞానం విశ్లేషణ లాంటిది. ఇలా వైవిధ్యంగా ఉండే వాటిని కలిపే స్వభావము లక్షణం గల వాటిలో కాలాన్ని ప్రప్రథమంగా చెప్పుకోవాలి. అందుకే కాలహ కాలయతామహం అని గీతాచార్యుడు చెప్పాడు. కలనము చేయు వారిలో కలనము నేను అని దీని అర్థం. కలనం చేయడంలో మొట్టమొదట వచ్చే కదలికల కాలము, తర్వాత వచ్చే గుణం అంటే రెండు ఈ ప్రకృతి నుండి వెలువడతాయి, ప్రకృతిలోకి లీనమవుతాయి. ఉదాహరణకు వేరు వేరు కాలాల్లో వేరు వేరు గుణాలు గల పదార్థాలు ప్రకృతిలోంచి వ్యక్తమైతే వివిధ గుణాల పదార్థాలు ప్రళయంలో ఒకే సమయంలో ఒకే తత్వంగా ప్రకృతిలో లీనమైపోతాయి. ఈ ప్రక్రియలో ముందు కాలం తర్వాత గుణాలు కలనము చెందడం జరుగుతుంది కదా. విజ్ఞానమును కలిగి ఉన్నది అని ఈ నామానికి అర్థం అనమాట. తర్వాత 903 కల్య. ఇది 2 అక్షరాల నామం. ఈ నామం అమ్మవారికి నమస్కరించేటప్పుడు కల్యాయై నమః అని చెప్పాలి. కల్యాయై నమః అని చెప్పాలి. కల్య అంటే కలిగి ఉండుటను స్వరూపంగా గలది అని అర్థం. నిద్ర స్థితిలో మనలో అన్ని విషయాలు విజ్ఞానం ఉండేటట్లుగా ఉంటాయి, కానీ మెలకు వచ్చే సమయంలో అన్ని మళ్ళీ ఒక్కొక్కటే గుర్తుకొస్తాయి. ఇలాంటి మెలకువలు జీవితంలో చాలా సార్లు వస్తాయి. మెలకువలు రాకపూర్వం గాని నిద్ర స్థితిలో గాని ఉన్నప్పుడు కూడా అన్ని విషయాలు మనలో కలిసి ఉంటాయని మనకు తెలియదు. బ్రహ్మాండ పరిధిలో ఇలా జరిగితే కలనము, వ్యక్తిగత పరిధిలో జరిగితే కల్య. ఈ మెలకువ వచ్చే స్థితిలో అన్నిని గుర్తు చేసుకుంటే రావు, వాటంతటా అవి గుర్తు పెట్టుకుని వస్తాయి. మెలకువ వస్తున్నప్పుడు మన పేరు, మన అడ్రస్, మన పిల్లల పేరు మరేమో మనం గుర్తు తెచ్చుకుంటుంటే రావడం లేదు, వాటంతటా అవే గుర్తుకు వస్తూ ఉన్నాయి కదా. అయితే పూర్తి మెలకువ స్థితిలో గుర్తు రావడం అన్న సృష్టి జరగడం అన్న ఒకటే. ఈ రెండింటి మధ్య కాల వ్యత్యాసము ఉండదు. గుర్తించుకోవడం లాంటి స్థితి నుండి గుర్తుకు రావడం స్థితిలోకి మనిషి ఎదగాలి. ఆ స్థితిలో ఉన్న వ్యక్తిలో పనిచేసే అమ్మవారి పేరు కళ్యాణ అనవచ్చు. కలిత అంటే కూడి ఉన్న అన్న అర్థాన్ని ఇక్కడ గుర్తు చేసుకోవాలి. కలిగి ఉండటం స్వరూపంగా గలది అని నామానికి అర్థం. తర్వాత 904 విదగ్ధ. ఇది 3 అక్షరాల నామం. నామం నమస్కరించడం విదగ్ధాయ నమః అని చెప్పాలి. విదగ్ధ అంటే పుణ్యము గలది, నైపుణ్యం గలది అని అర్థం. వైదగ్ధ్యం అంటే కౌశల్యము, నిర్భరతనము, నైపుణ్యము, చాతుర్యము అని అర్థాలు. ఏ పని చేసినా, ఏది మాట్లాడినా, ఎవరికి ఆజ్ఞలు జారీ చేసిన అమ్మవారి యొక్క కీలక లక్షణం నైపుణ్యం. అసలు ఈ నైపుణ్యం లేని వారి యోగానికి అనర్హులు. ఎందుకంటే యోగం అంటేనే కర్మలు చేయడంలో నైపుణ్యం అని గీతలో యోగ కర్మసు కౌశలం అన్నారు అని గీతాచార్య కృష్ణుడు చెప్పారు. ఈ కుశలత్వము ఉన్న వాళ్ళు ఎవరిని నొప్పించకుండా, తాను నలిగిపోకుండా విధి ధర్మాన్ని నిర్వర్తిస్తారు, కార్యాన్ని నిర్వహిస్తారు. ఈ సమష్ట సృష్టి కార్యాన్ని అంత చక్కగా నిర్వహించగలుగుతుందంటే అదంతా అమ్మవారి కౌశలమే తప్ప వేరే ఇంకేమీ కాదు. విదగ్ధం అంటే విశేషంగా దగ్ధం చేయట అని అసలు అర్థం. సృష్టిలో జరిగే కొన్ని విశిష్ట కార్యాల్లో దగ్ధం చేసే ప్రక్రియకు ఒక ప్రత్యేకత ఉంది. ఈ దగ్ధ ప్రక్రియలో ఏవి ఎక్కడికి చేరాలో అక్కడికి చేరుతాయి. కాలాగ్నిలో కూడా ఇలాగే పంచభూతాలు ఏవి ఎక్కడికి వెళ్లి చేరాలో అక్కడక్కడకు అవి చేరిపోతాయి. ఏ విధమైన దహన ప్రక్రియలో అయినా అలాగే జరుగుతుంది. అందుచేతనే హిందువులు మరణానంతరం దేహాన్ని దహనం చేయాలన్నారు. ఖననం అంటే దహనం చేయడమే అని అన్ని విధాల మంచిది అని శాస్త్రజ్ఞులు కూడా ఒప్పుకున్న సత్యం అనమాట. జ్యోతిష్మతి విద్యల్లో విదగ్ధ అనేది కూడా ఒక విద్య. అస్తిత్వం అంటే ఘనంగా దృఢంగా దేహంతో ఉండడం అనే కాకుండా, అస్తిత్వం ఉంటే అది ఒక వెలుగు అని తెలిసే వరకు ఆ జ్యోతిష్మతి విద్య రాదు. అస్తిత్వం అంటే వెలుగు, దాని వెలుగు అని నమ్మడం, అర్థం కావడం మాత్రమే కాదు, అస్తిత్వం అంటే వెలుగు అని తీయాలి. ఈ నామాన్ని విదగ్ధాయ నమః అని సంపుడు చేసి మనలో కౌశలం పెరగడమే కాదు, కలగా పులంగా అన్ని భావాలు, అభిప్రాయాలు విడివిడిగా అయిపోయి భావ సంక్లిష్టత, అర్థ సందిగ్ధత తగ్గుతాయి కూడా. విశిష్టమైన నైపుణ్యం గలది అని నామానికి అర్థం అనమాట. తర్వాత 905 బైందవాసన. ఇది 5 అక్షరాల నామని నామం నమస్కరించేటప్పుడు బైందవాసనాయ నమః అని చెప్పాలి. బైందవాసన అంటే బిందువు నాశనంగా గలదని అర్థం. బ్రహ్మాండాన్ని ఒక గోళంతో పోలిస్తే ఆ గోళం యొక్క కేంద్రంగా అమ్మవారిని సూచించవచ్చు. ఆ విధంగా సూచించబడే అమ్మవారు బైందవాసన. మన శరీరంలో ముఖ్యంగా 2 కేంద్రాలు ఉన్నాయి. ఒకటి హృదయ గ్రంథము, 2 మనోమండల కేంద్రం. జీవన వ్యాపారం తిన్నగా నడవడానికి కారణభూతమైన హృదయంలోని దహరాకాశ కేంద్రాన్ని అమ్మవారు బైందవాసన స్థానంగా గుర్తించవచ్చు. లేదా సహస్రాలలో చంద్రమండల కేంద్రాన్ని బిందువుగా అనవచ్చు. అలాగే శ్రీచక్రంలోని కేంద్ర బిందువుని కూడా బైందవం అంటారు. ఏ చిత్రం గీయాలన్నా, ఏది రాయాలన్నా కాగితం మీద లేఖనతో ముందు పెట్టే బిందువుతో అవి ప్రారంభమవుతాయి. సృష్టి చక్రానికి కూడా అలాగే ప్రారంభ బిందువుని ఊహిస్తే ఆ బిందువుని అమ్మవారి ఆసనంగా ఊహించాలి. అక్కడ ఉండే అమ్మవారిని బైందవాసన అన్నారు. ఏ బొమ్మ వేసినా, గీత గీసిన, అక్షరాలు వ్రాసినా అవన్నీ క్రమబద్ధమైన పద్ధతిలో ఉండే
బిందువుల సమీకృతమే. కాబట్టి ఈ విశ్వంలోని సర్వము నందు ఇటువంటి బిందువులుగా నుండి ఉన్న అమ్మవారిని భైందవాసన అన్నారు. దేనికైనా ప్రారంభముగాను అన్నింటికీ గమ్యస్థానంగాను ఉండే ఒకే ఒక స్థానాన్ని సూచించే బిందువుని అమ్మవారు ఆసనంగా కలిగి ఉంటుంది. బిందువును ఆసనంగా కలిగినది అని, సహస్రార బిందువును ఆసనంగా గలది అని, త్రిచక్ర కేంద్రమును ఆసనంగా గలది అని, బ్రహ్మాండ కేంద్రమును ఆసనముగా గలది అని, దేనికైనా ప్రారంభమును అంతమును సూచించే ఏకైక బిందువును ఆసనముగా కలది అని, బిందువులతో నిండి ఉండి విశ్వములోని బిందువులను ఆసనంగా కలది అని, ఆలోచన వైపు దృష్టి మరలిన వెంటనే మనసులో ప్రేరణ జరుగు బిందువు వద్ద ఉండునది అని ఈ నామానికి అర్థాలన్నమాట. 906వ నామము తత్వాధిక. ఇది 4 అక్షర నామం. ఈ నామం తమరు నమస్కరించేటప్పుడు తత్వాధికాయ నమః అని చెప్పాలి. తత్వ అంటే తత్వమును, అధిక అంటే మించి ఉండునది అని అర్థం. తత్వములుగా చెప్పబడి వాటికి అతీతంగా అధికంగా ఉండేది అమ్మవారి. అంటే అమ్మవారి యందు ఈ తత్వాన్ని చెలుతాయి గాని అమ్మవారి ఈ తత్వాలకు పరిమితమే, వీటిలో ఇరుక్కోదు, వీటికి అతీతంగా ఉంటుంది. తత్పదం అది లేదా బ్రహ్మ అనే అర్థాన్ని, త్వాంలోనే త్వ అనే పదం నువ్వు అనే అర్థాన్ని సూచిస్తాయని చెప్పుకుంటే, ఈ అర్థాలను బట్టి తత్వాదిక అంటే ఇటు నీ నుండి అటు బ్రహ్మ లేదా బ్రహ్మాండ పర్యంతం అధికమైంది అనే అర్థం ఈ నామం సూచిస్తుంది. తత్వం అంటే స్వభావం లేదా లక్షణ లేదా వెలుగు. తెలుగులో చెప్పుకోవాలంటే దానితనము, దేవత్వము, మనుష్యత్వము అన్న పదాలు ఎలా అయితే దేవతా స్వభావం, మనుష్య స్వభావం అనే అర్థాలు సూచిస్తాయో, అలాగే తత్వం అంటే తత్ బ్రహ్మ యొక్క స్వభావం అంటే అర్థాన్ని సూచిస్తాయి. తత్ అంటే బ్రహ్మ లేదా దైవము. కాబట్టి తత్వం అంటే బ్రహ్మ యొక్క లేదా దైవము యొక్క స్వభావం లేదా లక్షణ అనే అర్థంలో, తత్వాధిక అంటే బ్రహ్మ లక్షణానికి అధికంగా అంతర్యామిని లక్షణంగా పై ఉండేది అనే అర్థం వస్తుంది. తత్వం అంటే దానితనము అని చెప్పుకున్నాం. దీని అర్థము ఏంటంటే, గ్లాసులోని గోదావరి నీళ్లు తత్వం అయితే బయట నదిలోని గోదావరి నీళ్లు తత్వధిక అవుతుంది. ఈ రెండింటిలోని సరతహా ఉన్నది గోదావరి నీళ్ళే. అయినా ఒకదాని లక్షణం పరిమితం అయితే రెండవ దానిది అపరిమితం అవుతుంది. ప్రపంచంలోని పదార్థాలు తత్వాలుగానే పరిమితమై ఉంటే ప్రళయంలోని ఆ పదార్థాలతో పాటు అమ్మవారు కూడా పారవశ్యం లీనమైపోయి ఉండవలసి వచ్చేది. అమ్మవారు అలాంటిదేమీ లేకుండా ఆ పదార్థాలన్నింటినీ తనలో లీనం చేసుకుని సృష్టికి తన్ముఖుడై అన్నింటినీ మళ్ళీ వ్యక్తం చేసేది. కాబట్టి అమ్మవారు వాటి తత్వాలకు అతీతంగా ఉండేది అమవుతుంది. పాదోస్య విశ్వభూత అని అన్న పురుష సూక్త ప్రకారము ఈ కనబడి విశ్వం అంతా అసలు తత్వంలో 4వ వంతే. కాబట్టి అసలు తత్వమైన అమ్మవారు ఈ విశ్వతత్వానికి అతీతంగాను ఉంటుంది అని కూడా ఈ నామానికి అర్థం చెప్పుకోవచ్చు. మన నుండి బ్రహ్మ దాకా విస్తరించి ఉన్న బ్రహ్మాండమును మించిన లక్షణం కలది అని, బ్రహ్మతత్వానికి అతీతంగా విశ్వంలో సర్వాంతర్యాముగా ఉండున్నది అని, అపరిమిత లక్షణం కలిగినదని, తనలోనికి లీనం కాబడి తన నుండి వ్యక్తం కాబడి బ్రహ్మాండానికన్నా అతీతంగా ఉండేది అని నామానికి అర్థాలు. 707వ నామము 907వ నామము తత్వమయి. ఇది 4 అక్షరాల నామం. ఈ నామం తమరు నమస్కరించేటప్పుడు తత్వమయ్యే నమః అని చెప్పాలి. తత్వమయి అంటే తత్వమయమైన స్వరూపము గలది అని అర్థం. ఏ వస్తువైనా, వ్యక్తి అయినా, పదార్థమైన బ్రహ్మతత్వము చేతనే నిండి ఉంటుంది. కానీ మనం ఆ వస్తువుని గాని, వ్యక్తిని గాని, పదార్థాన్ని గాని వేరే పేర్లతో పిలుస్తాం. ఉదాహరణకు గాజు దెమ్మ అంటున్నప్పుడు దెమ్మ అనేది మన బుర్రలో ఉన్నది గాని నిజానికి దాంట్లో ఉన్నది గాజు తప్ప ఇతరం ఏమీ లేదు కదా. అలాగే ఇత్తడి బిందె అంటున్నప్పుడు మన బుర్రలో ఉన్నది బిందె కానీ అక్కడ ఉన్నది ఇత్తడి తప్ప ఇతరం ఏముంది. కాబట్టి ఇలా అన్నింటిలోని వాటి తత్వాలుగా నిండి ఉన్న అమ్మవారిని తత్వమయ్యి అంటారు. అయితే ఇలా చెప్పడం తర్కం అవుతుంది కదా. ఆ తర్కం అవసరమా అని ఆ సందేహం రావచ్చు. ఎందుకోసం తర్కం నేర్చుకోవాలో అది ముఖ్యంగా తర్కం కాదు. ప్రతి శాస్త్రం వడ్ల గింజ లాంటిది. అయితే మనకు కావాల్సింది బియ్యపు గింజ, పొట్టు, చిట్టు, తౌడుల చేతనే రక్షింపబడే బియ్యపు గింజను వాటిని దక్కించుకోవాలి. అలాగే అసలు తత్వం అర్థం చేసుకోవాలంటే శాస్త్రాలు నిబద్ధమై ఉన్న పారిభాషిక పదాలు తప్పిస్తేనే గాని అసలు తత్వం గోచరం కాదు. అంటే ఈ పారిభాషిక పదాలు శాస్త్ర తత్వాన్ని అర్థం చేసుకోవడానికి ఉపకరిస్తాయి. తప్పితే మాత్రం అసలు తత్వం క్రిందకు రావు. దేనికైనా మనం పెట్టిన పేరును తప్పిస్తే ఆ మిగిలిన దాంట్లో మనం పీల్చే వస్తువు ఉంటుంది. దాన్ని మయ్య అంటారు. బట్ట కుండ ఇవి కాదర్థాలు. అయితే ప్రతి మట్టి అన్నవి వాటి ప్రచురార్థి అర్థాలు అవుతాయి. మయట్ వికార ప్రాచుర్యార్థే అన్న ప్రాణి సూత్ర ప్రకారం తత్వం దేనితో చేయబడిందో అది అమ్మవారు అని ఈ నామానికి అర్థం అన్నమాట. తర్వాతది అంటే ప్రాచుర్యాద్యమైన అమ్మవారు వికారార్థంగా వస్తు తత్వం నందు నిండి ఉంది అని అర్థం. తత్వం నందు నిండి ఉన్నది అని కూడా ఈ నామానికి అర్థం అనమాట. తర్వాత 908
తత్వమధ్య స్వరూపిణి. ఇది 8 అక్షరాల నామం. నామం తమరు నమస్కరించేటప్పుడు తత్వమధ్య స్వరూపిణి నమః అని చెప్పాలి. తత్ అంటే తత్ పదార్థం యొక్క, త్వం అంటే త్వం పదార్థం యొక్క, తర్వాత అర అంటే అర్థాలు సూచించే పరబ్రహ్మ యొక్క స్వరూపిణి అంటే స్వరూపంగా ఉన్నది అని అర్థం అనమాట. అర్థ అంటే అర్థాలు సూచించే పరబ్రహ్మ యొక్క అనర్థం, స్వరూపిణి అంటే స్వరూపంగా ఉన్నది అని అర్థం. తత్ తం త్వం అంటే ఈ పదాలు దేని లక్ష్యంగా అర్థాలు కలిగి ఉన్నాయో దాని యొక్క స్వరూపం అమ్మవారు అని ఒక అర్థం. అంటే తత్వం సూచించే అర్థం యొక్క స్వరూపం కూడా అమ్మవారి అని అర్థం. ఏదైనా ఒక వస్తువును చూసి ఒక్కొక్క చోటు ఉన్నవారు ఒక్కొక్క రకంగా పిలిస్తే ఆ వస్తువుకు ఆ పేరు అలా పలికిన పదం ద్వారా ఏర్పడుతుంది. అలా ఏర్పడడం కూడా భగవన్నయమే. లేకపోతే ఎందుకు పిలిచి ఉండాలి, ఇంకొక విధంగా ఎందుకు పిలిచి ఉండలేదు అన్న దానికి సమాధానం లేదు కదా. ఒకళ్ళతో ఒకడు మాట్లాడుతున్నప్పుడు వాస్తవానికి అలా మాట్లాడేవాడే నిజమైన వాక్కు. ఆ వాక్కు మాట్లాడేవాని తత్వాన్ని సూచిస్తుంది. అలాగే ఒక వస్తువు మొట్టమొదటి చూడగానే ఇలా పిలుద్దాము అని స్ఫురించిందే ఆ వస్తువును చూడడానికి పదం అవుతుంది. ఆ పదం యొక్క అర్థమే అసలు ఆ వస్తువు యొక్క తత్వం అవుతుంది. ఆ విధంగా వాక్కు అర్థం ఈ రెండు కలిసే అసలు తత్వాన్ని నిర్దేశిస్తూ ఉన్నాయి. కాబట్టి అర్థము అసలు తత్వంలో సగభాగం అవుతుంది. ఇలా అసలు తత్వంలో సగభాగంగా ఉన్న అర్థం యొక్క స్వరూపం అమ్మవారు అని ఇంకో అర్థం. దీన్ని బట్టే వాగార్థ వివ సంవృత్తౌ వాగార్థ ప్రతిపత్తయే జగత పితరో వందే పార్వతీ పరమేశ్వరో అని కాళిదాసు అయ్యవారిని అమ్మవారిని వరుసగా వాక్కు అర్థాలతో పోల్చి పితరు అని ఒకే పదంలో ఇముడ్చారు. ఎవరైనా అసలు తత్వాన్ని గురించి ఏదైనా పదాలతో ప్రతిపాదిస్తే సృష్టి మొత్తంలో అలా ప్రతిపాదించిన వాడు ఎన్నో వంతు, వాడు ప్రతిపాదించినది కూడా అసలు తత్వంలో ఎన్నో వంతు అవుతుందని కూడా గమనించాలి. ఇక సత్యం తెలుసుకోవడానికి చేసే ప్రయత్నం అవసరం లేదు. సత్యం గురించి పూర్తిగా అయిపోయినట్లే అని ఉండదు. సత్యాన్వేషణ నిరంతరం జరుగుతూ ఉండవలసింది అని ఎప్పుడూ ఉండదు. అలా అయితే విజ్ఞాన శాస్త్రాల అభివృద్ధి ఎప్పుడూ ఆగిపోయి ఉండేది. తత్వం పదాల అర్థాల యొక్క స్వరూపం, అసలు తత్వంలో సగభాగంగా ఉన్న అర్థం యొక్క స్వరూపం అని ఈ నామానికి అర్థం అనమాట. తర్వాత 909 నామము సామగాన ప్రియ. ఇది 6 అక్షరాల నామం. ఈ నామంతో అమ్మవారిని నమస్కరించేటప్పుడు సామగాన ప్రియాయే నమః అని చెప్పాలి. సామగాన అంటే సామగానమునందు, ప్రియ అంటే ప్రీతి కలదని అర్థం. ప్రాణ సామవేద అన్న దాన్ని బట్టి సామవేదం ప్రాణం లాంటిది. ఈ ప్రాణము శ్వాస మీద ఆధారపడి ఉంటుంది. ఈ శ్వాసలను ఉచ్ఛ్వాసంలో నిశ్వాసంలో ఉంటాయి. ఈ నిశ్వాసాత్మక శ్వాసలో సోహం అనే గానమే సామవేదం. ప్రతి జీవిలోని నిరంతరం జరుగుతూ ఉంటుంది. ఈ సామగానం ఆ జీవి ప్రమేయంతో జరిగేది కాదు. జీవుల పట్ల వెనుకున్న అమ్మవారి అనుగ్రహం వల్ల, ఆ అనురాగం వల్ల సామవేదం సూచించి ఈ సామవేదం జరుగుతుంది. కాబట్టి అమ్మవారు సామగాన ప్రియ అయింది. సామగానం నందు ప్రీతి కలదని ఈ నామానికి అర్థం అనమాట. తర్వాత 910వ నామం సౌమ్య. ఇది 2 అక్షరాల నామం. ఈ నామంతో అమ్మవారిని నమస్కరించేటప్పుడు సౌమ్యాయ నమః అని చెప్పాలి. సౌమ్య అంటే సుమ సమానమైన లక్షణము గలది అని అర్థం. సౌమ్య అనే పదము సోమ సంబంధితమైనదిగా కూడా చెప్పుకోవచ్చు. సుమ సమానము అనే లక్షణాన్ని గారిక లక్షణంగా చెప్పుకోకూడదు. హృదయానికి ఆత్మకు సంబంధించిన లక్షణం. నాగరిక పదంలో ఉండాలనే నియమం లేదు, కానీ అలా ఉంటేనే సౌమ్య గుణం అవుతుంది. సోమ అనే శబ్దము సౌమ్యానికి మూల కారణంగా చెప్పుకోవాలి. ప్రజననం అనేది అంటూ చంద్రునిలోను ఇటు పుష్పంలోను కూడా ఉంటుంది. అంతేకాదు మృదుత్వం చూడాలనిపించడం, ఆనందింపజేయడం, ఈ 3 గుణాలు సోమ సుమ పుష్పాలకు ఉంటాయి. ఈ చంద్రుని లక్షణం గల ఔషధాలే వీటి అమావాస్య పౌర్ణమి పర్వదినాలతో సంబంధం ఉంటుంది. సోమలత, సోమగంధం, సోమపానం ఈ 3 మనల్లో ఎడానాడికి సంబంధించిన చంద్ర లక్షణం కలిగి ఉంటాయి. కుండలీశక్తి అని అమ్మవారు ఈ చంద్రాత్మక లక్షణం కూడా కలది కాబట్టి అమ్మవారు సౌమ్య అయింది. సోమేశ్వరుడైన శివుని స్వరూపం కాబట్టి సౌమ్య అని కూడా అర్థం చెప్పుకోవచ్చు. సుమ సంబంధమైనది, సోమ సంబంధమైనది, సోమేశ్వర స్వరూపిణి అని నామాలకి అర్థాలన్నమాట. తర్వాత 911 సదాశివ కుటుంబిని. ఇది 8 అక్షరాల నామం. నామంతో అమ్మవారిని నమస్కరించేటప్పుడు సదాశివ కుటుంబిని నమః అని చెప్పాలి. సదా అంటే సదాశివుని, కుటుంబిని అంటే కుటుంబంలోకి చెందింది. మనకు కనబడి సూర్యుడు ఎలా అయితే ఎప్పుడు గ్రహ ఉపగ్రహాలతో ఒక కుటుంబంగా చుట్టుముట్టు ఉంటాడో, అలాగే ఈ సూర్యుని కారణభూతమైన సూర్యమండలి మధ్యవర్తి అయిన ఆధ్యాత్మిక సూర్యుడు ఎప్పుడు గాయత్రి, సావిత్రి, సరస్వతి దేవతలతో ఒక కుటుంబంగా చుట్టుముట్టి ఉంటాడు.
అలాగే పరబ్రహ్మ సూచించే పంచబ్రహ్మంలోని చివరి వాడిని సదాశివుడు కూడా ఎప్పుడు రాజేశ్వరి దేవత శుద్ధ విద్య శ్యామలాదేవి అశ్వరూఢాదేవి మరి విద్యాది దేవతలతో ఒక కుటుంబంలాగా కలిసి ఉంటాడు. ఆ సదాశివుని ఇల్లాలకు ఆ కుటుంబానికి చెందినదే అవడం వలన అమ్మవారు సదాశివ కుటుంబిని అయ్యింది. పత్నిగా సదాశివుని కుటుంబానికి చెందినది అని ఈ నామానికి అర్థం. తర్వాత 912 సవ్యపసవ్య మార్గస్థ. ఇది 8 అక్షరాల నామం. ఈ నామం ఎవరు నమస్కరించాడు? సవ్యాపసవ్య మార్గస్థాయ నమః అని చెప్పాలి. సవ్య అంటే దక్షిణాచార, అపసవ్య అంటే వామాచార, మార్గస్థ అంటే పద్ధతుల్లో సేవింపబడుతూ ఉంటున్నది అని అర్థం. అమ్మవారి ఆరాధనా పద్ధతులు ముఖ్యంగా 2 రకాలుగా ఉంటాయి. సవ్య మార్గము సమయాచార దక్షిణాచారాలు దీని కిందకే వస్తాయి. అపసవ్య మార్గము కౌలాచారం వామాచారం దీని కిందకే వస్తాయి. సవ్య మార్గం వేద సమ్మతమైంది, సత్వగుణ ప్రధానమైంది. అపసవ్య మార్గం వేద సమ్మతం కాదు, రజోగుణ తమో గుణ ప్రధానమైంది. అయినప్పటికీ అమ్మవారి ఆరాధన ఈ 2 మార్గాల్లోనూ జరుగుతూనే ఉంది. వారి వారి యోగ్యతలను బట్టి, సంస్కారాలను బట్టి, శ్రద్ధా భక్తులను బట్టి అమ్మవారు ఇలా 2 రకాలుగా ఆరాధించే వారికి కూడా అనుగ్రహాన్ని వర్షిస్తుంది. ఈ 2 రకాల ఆరాధనలో కూడా ప్రధాన దేవతగా ఉండేది కాబట్టి అమ్మవారు సవ్యాపసవ్య మార్గస్థ అయింది. దక్షిణాచార వామాచార పద్ధతి ఆరాధనలో ఉండునది అని ఈ నామానికి అర్థం. తర్వాత 913 సర్వాపద్వి నివారిణి. ఇది 8 అక్షరాల నామం. ఈ నామంతో అమ్మవారు నమస్కరించేటప్పుడు సర్వాపద్వి నివారిణ్య నమః అని చెప్పాలి. సర్వ అంటే అన్ని విధములైన, ఆపత్ అంటే విపత్తులను కష్ట నష్టాలను, వినివారిణి అంటే పూర్తిగా నివారించినది అని. ఆపదలు కష్ట నష్టాలు విశ్వ ప్రణాళికలో భాగాలే. మనం ఎలా బొందలో పడతామో తెలియజెప్పడానికి ఈ కష్ట నష్టాలు వస్తాయి. గాని మన మీద అమ్మవారికి కోపం శత్రుభావం ఉండి కాదు. మితి మీరి తింటే ఏమవుతుందో తెలియజెప్పడానికి కడుపు నొప్పి, అజీర్ణ వ్యాధులు మొదలైనవి వస్తాయి. ఉన్న ఆదాయాన్ని మించి అప్పులు చేసి ఖర్చులు చేస్తే ఏం జరుగుతుందో తెలియపరచడానికి అవమానాలు, జైలు శిక్షలు మొదలైనవి వస్తాయి. మనసు ఇంద్రియాలు కోరినవన్నీ కోరినట్లుగా వివేకరహితంగా తీర్చుకుంటే ఏమవుతుందో చెప్పడానికి తెలియపరచడానికి ఆది వ్యాధులు వస్తాయి. తగిన జాగ్రత్తలు తీసుకోకుండా ప్రయాణాదులు చేస్తే ఏమవుతుందో తెలియజెప్పడం కోసం ఇబ్బందులు వస్తాయి. అంతే. అయితే అనుభవపూర్వకంగా ఈ సంగతి మనం గ్రహించుకునేటట్లుగా చేసి అమ్మవారు మనలను వాటి బారి నుండి మనమే రక్షించబడేటట్లుగా చేస్తుంది. అన్ని రకాల కష్ట నష్టాలను తాపత్రయాదులను విశిష్ట రీతిలో ముక్కుటముగా నివారించినది అని ఈ నామానికి అర్థం. తర్వాత 914 స్వస్థ. ఇది 2 అక్షరాల నామం. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు స్వస్థాయ నమః అని చెప్పాలి. స్వస్థ అంటే స్వస్వరూపముగా చెక్కు చెదరక ఉండునది అని అర్థం. త్రిగుణాదులతో పూర్తిగా ముడిపడి ఉండే సాధారణ జీవులందరికీ మార్పులు చేర్పులు కూర్పులు ఆరోగ్యపరంగా వస్తూ ఉంటాయి. తత్ఫలితంగా ఒడిదుడుకులతో జీవితాన్ని గడపవలసి వస్తూ ఉంటుంది. ధైర్యస్థైర్యాలు కోల్పోవలసి వస్తూ ఉంటుంది. త్రిగుణాలకు అతీతంగా ఉండే అమ్మవారికి అటువంటి ఇబ్బందులు ఉండవు. స్వస్థితి చెరదు. తాను తెలిసినది, తననుపై తనకు ఆధిపత్యం కలిగినది అవడం వలన ఈ స్వస్థితి చెక్కు చెరదు. మనం కూడా గొప్పగా కనపడే విషయాల మీద ఉన్న ఉపయోగకరమైన విషయాల మీద ఆసక్తిని పెంచుకోవాలి. చెడు నుండి మంచికి, అపరిపూర్ణత్వం నుండి పరిపూర్ణత్వానికి, అజ్ఞాన స్థితి నుండి వివేక స్థితికి మారితేనే ఈ స్వస్థితి మనకు కూడా దొక్కుతుంది. అమ్మవారికి ఈ స్వస్థత సహజ సిద్ధమైంది. మనసు స్వస్థితి యందు ఉండాలంటే సత్సాంగత్యము, సద్గోష్ఠి, సత్గ్రంథ పఠనము బాగా దోహదపడతాయి. అయితే అవకాశాల కోసం చూసే దహరాకాశాలను ఈ స్వస్థితి రావడం కష్టం. స్వస్థితి, స్వరాజ్యం, స్వర్గం ఇవన్నీ ఒకే స్థితిని గురించి చెప్పే మాటలే. సువర్గము అంటే మంచి వర్గము, అంటే బంధువు, మిత్ర, పుత్ర, కళాత్రాదుల వర్గం చక్కనిదిగా కలవాడు స్వర్గంలో ఉన్నట్లే. స్వస్థుడు కూడా అయినట్లే. రకరకాల మనస్తత్వాలు గల ఎంత మంది మధ్య ఉన్నా తను ఏ మాత్రం వారి ప్రభావానికి లోను కాకుండా తన యందు తాను ఉండేవాడు స్వస్థితిలో ఉంటాడు. బాహ్యమైనవి ఏవి ఆ స్వస్థితిని మార్చలేవు. బావి నీళ్లు, కాలువ నీళ్లు, సముద్ర జలాలు ఇలా ఎన్ని రకాలుగా ఉన్నా వాటన్నిటిలోనూ ఉండే తెచ్చుటవో తన తత్వాన్ని కోల్పోతాను తానుగానే వాటిలో వేటిని అంటకుండానే ఉంటుంది. అలాగే స్వస్థుడు కూడా. ఈ స్వస్థ వృత్తాన్ని గురించి చెప్పేవి నిజమైన శాస్త్రాలు, మిగతా ఒక విధంగా నిరర్ధకమే. స్వస్వరూపమే చెక్కు చెదరకుండా ఉండున్నదని ఈ నామానికి అర్థం అనమాట. తర్వాత 915 స్వభావ మధుర. ఇది 6 అక్షరాల నామం. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు స్వభావ మధురాయ నమః అని చెప్పాలి. స్వభావ అంటే స్వభావ, మధుర అంటే తీయనైనది లేదా ఆహ్లాదం గొలుపునది అని అర్థం. స్వభావం ఎవరిది వారికి మధురంగానే ఉండవచ్చు లేదా ఉందని అనిపించవచ్చు.
కానీ ఇతరులకు అలా అనిపించేటప్పుడు స్వభావం మధురమైంది అవుతుంది. అన్ని రకాలుగా అందరినీ ఆహ్లాదపరిచినట్లుగా ఉన్నప్పుడే ఈ స్వభావం మధురంగా ఉన్నట్లు లెక్కలేని ఏదో ఒక విషయంలో కాదు. అమ్మవారి మాటలు, మార్గాలు, నడతలు, చేతలు, చూపులు, రూపురేఖలు అన్ని మధురంగానే ఉంటాయి. వేటిల్లోనూ చిరాకును కలిగించే అంశం ఏది ఉండదు. బొమ్మగా ఉన్నప్పుడు ఉంటే ఉండవచ్చు గాని బంగారానికి ఏడుపు దిగులు లాంటివి ఉండవు. అమ్మవారు స్వచ్ఛమైన బంగారం లాగా మధురమైన స్వభావం కలది. ఈ మధురత్వం పొందడానికి దేన్ని స్పృశించాలో దాన్ని కాక డబ్బునో, పదవినో, అధికారాన్నో స్పృశిస్తారు. సాధారణంగా ఇలా చేయడం దురద ఉన్న చోట కాక వేరొక చోట కోకడం లాంటిదన్నమాట. సూర్యోదయం చిత్రం గీస్తే ఆ గీసిన చిత్రం పౌరుషేయం అవుతుంది. అసలు సూర్యోదయం అపౌరుషేయం అవుతుంది. ఇది సహజమైంది. మధుర స్వభావం కూడా అలాగే సహసిద్ధంగా ఉంటుంది. ప్రకృతిలోని ఏ నమూనాను చూసి సూర్యోదయం అవుతుంది, అందుకే అది అపౌరుషేయం. అటువంటి సూర్యోదయం చూసి చిత్రగాడు చిత్రం గీస్తే అది పౌరుషేయం అవుతుంది. అలాగే అమ్మవారి స్వభావ మాధుర్యము అపౌరుషేయం. ఆ మధురాన్ని మనము అనుసరిస్తే మన మాధుర్యం పౌరుషేయం అవుతుంది. వ్యాపారస్తునికి కూడా ఆ మధుర స్వభావం ఉన్నట్లు అనిపిస్తుంది కానీ అది స్వార్థపూరిత ఉద్దేశంతో కలిసి ఉంటుంది. అమ్మవారికి గాని, నిజమైన యోగికి గాని మధుర స్వభావం లేకుండా ఆ మూటివి లేకుండా ఉంటుందన్నమాట. స్వభావ మధురాయై నమః అని ఈ నామాన్ని సంపూర్ణ చేస్తే మన స్వభావం కూడా ఎప్పటికైనా అలా మధురంగానే మారవచ్చు. మధురమైన లేదా ఆహ్లాదకరమైన స్వభావం కలది అని ఈ నామానికి అర్థం అనమాట. 16వ నామం ధీర. ఇది 2 అక్షరాల నామం. నామం తమ నమస్కరించేటప్పుడు ధీరాయే నమః అని చెప్పాలి. ధీర అంటే ధీరురాలు. ఏది లేకపోతే మిగతావి అన్ని ఉన్న లాభం లేదు. ఏదో అది ఈ ధీర లక్షణం లోపల నుండి వచ్చేది కానీ బయట నుండి వచ్చేది కాదు. విత్తంలోంచి పెరిగే చెట్టులాగా ఉండాలి గాని బయట నుండి గాలి ఊదితే పెరిగే రబ్బరు బోర లాగా ఈ ధీర లక్షణం ఉండకూడదు. ఉంటే చెట్టులా వృద్ధి చెందదు, ప్రదలవుతుంది. ఈ ధీశక్తి ధైర్యం గాని, స్థైర్యం గాని అంతరంలో ఉండి బాహ్యంగా వ్యక్తమవుతుంది. మనలో అలా అవి వ్యక్తమవుతున్నప్పుడు మనలో పనిచేసే అమ్మవారి ధీర. పరమహంసలకు ఈ ధీర గుణము ఉంటుంది. ధీరురాలు అని ఈ నామానికి అర్థం అనమాట. తర్వాత 917 నామము ధీర సమర్చిత. ఇది 6 అక్షరాల నామం. నామం తమరు నమస్కరించేటప్పుడు ధీర సమర్చిత అయ్యే నమః అని చెప్పాలి. ధీర అంటే ధీశక్తి గలవారిచే, సమ్యక్ అంటే చక్కగా, అర్చిత అంటే అర్చింపబడినది అని అర్థం. స్థిరత్వమును సాధించగల ధీశక్తిని, ధైర్య గుణములను కలవారిని ధీరులు అంటారు. ఏ విషయంలో అయినా సమగ్రమైన జ్ఞానాన్ని ధీరులు దృఢమైన శ్రద్ధాశక్తులతో సాధిస్తారు. అందుచేత వాడు దర్శించినవన్నీ సంపూర్ణ సత్యాలు అవుతాయి. అటువంటి ధీరుల చేత సరైన విధానాల్లో అమ్మవారు అర్చింపబడుతుంది కాబట్టి ధీర సమర్చిత అయింది. ధీరులు వచ్చి చక్కగా అర్చింపబడినది అని ఈ నామానికి అర్థం అనమాట. తర్వాత 918 చైతన్యార్ఘ్య సమారాధ్య. ఇది 8 అక్షరం. ఈ నామం అమ్మవారికి నమస్కరించేటప్పుడు చైతన్యార్ఘ్య సమారాధ్యాయ నమః అని చెప్పాలి. చైతన్య అంటే చైతన్యమైన, అర్ఘ్య అంటే అర్ఘ్యపాద్య కుసుమాలచే, సమారాధ్యం చక్కగా ఆరాధింపబడినది అని అర్థం. అర్ఘ్యము, పాద్యము, పువ్వులు మొదలైన షోడోపచార పూజలలో వచ్చే కొన్ని అంశాలు ధర్మాన్ని గుణాలుగా మారిన వ్యక్తుల చేత వీటి వినియోగం జరిగినప్పుడు ఈ అంశాలు చైతన్యవంతం అవుతాయి. అటువంటి చైతన్యవంతుల చేత చేయబడి అర్ఘ్య పాద్యాది షోడశోపచారాలతో అమ్మవారు చక్కగా ఆరాధింపబడుతుంది అని ఒక అర్థం. ఎందుకంటే చైతన్య రహితంగా ఉండే మానవ నిర్మితి శిల్ప విగ్రహాదుల కంటే ఈశ్వరుని మీద ప్రాణి కోటి స్వరూపాలు చైతన్య విగ్రహాలు కదా. చిత్ అంటే సంబంధమైంది చైతన్యం కాబట్టి జ్ఞాన మార్గంలో చక్కగా అర్చింపబడేది అని కూడా అర్థం చెప్పుకోవచ్చు. చైతన్యవంతుల చేత చక్కగా ఆరాధింపబడినదని ఒక అర్థం. జ్ఞాన మార్గంలో అంతర్ముఖంగా చక్కగా ఆరాధింపబడినదని ఈ నామాలు అర్థాలు చెప్పుకోవచ్చును. తర్వాతది 919 చైతన్య కుసుమ ప్రియ. ఇది 8 అక్షరాల నామం. నామం అమ్మవారు నమస్కరించేటప్పుడు చైతన్య కుసుమ ప్రియ అయ్యే నమః అని చెప్పాలి. చైతన్య అంటే చైతన్యవంతుని, కుసుమ అంటే పుష్పములందు, ప్రియ అంటే ప్రీతికరది అని అర్థం. పువ్వులతో పూజ చేస్తే ఎవరికైనా ప్రీతికరంగా ఉంటుంది. ఇది సాధారణ విషయం. ఆ పువ్వుల్లో అందము, ఆకర్షణ, సువాసన, వికాసం, మృదుత్వం, మాధుర్యము ఉంటాయి. నిత్య చైతన్యం ఉండదు. ఈ పై లక్షణాలకు చైతన్యం కూడా కలిసి ఉన్న పుష్పాలైతే మరింత ప్రీతికరంగా ఉంటాయి కదా. మరి చైతన్యం కలిగిన పుష్పాలు ఏవి అంటే హృదయాన్ని పద్మంతో పూలుస్తారు, లేదా మనసుతో కూడా పుష్పంతో పూలుస్తారు. అప్పుడు ఆ హృత్పద్మానికి గాని
మనః పుష్పానికి గాని పై లక్షణాలతో పాటు చైతన్యం కూడా ఉంటుంది. భక్తుల యొక్క ఇటువంటి చైతన్య కుసుమాల కుసుమాలంటే అమ్మవారికి చాలా ప్రీతికరంగా ఉంటుంది. చైతన్యవంతమైన హృదయ పద్మ మనః పుష్పాల ఎందుకు ప్రీతి కలది అని ఈ నామానికి ఒక అర్థం. పైన చెప్పిన హృదయము మనసులకు కూడా కాకుండా ఇంకొక 8 పుష్పాలు కూడా చైతన్య కుసుమాలకు చెప్తారు. అవి ఏంటంటే అహింస, ఇంద్రియ విగ్రహము, క్షమ, కరుణ, వివేకము, తపస్సు, సత్యము, ధ్యానం. ఈ 8 చైతన్య పుష్పాలతో పూజ చేస్తే అమ్మవారికి ఇష్టం. హృత్పద్మ మనః పుష్పాల ఎందు ప్రీతి కలదని, అహింసాది అష్ట చైతన్య పుష్పాల ఎందు ప్రీతి కలది అని ఈ నామానికి అర్థాలన్నమాట. తర్వాత 920 సదోదిత. ఇది 4 అక్షరాలు. ఈ నామతామర నమస్కరించేటప్పుడు సదోతితాయ నమః అని చెప్పాలి. తర్వాతది సదా అంటే ఎల్లప్పుడు, ఉదిత అంటే ఉదయించి ఉండునది అని అర్థం. భక్తుడు గాని ఉపాసకుడు గాని అమ్మవారిని స్మరించిన తక్షణంలోనే అమ్మవారు అతని హృదయాన్ని స్మరిస్తుంది. ఎవరైనా సరే, ఎప్పుడైనా సరే, ఎక్కడైనా సరే స్మరించడం అది జరగవచ్చు. అలా స్మరించినప్పుడు అమ్మవారు వెనువెంటనే వారిలో స్మరిస్తుంది కాబట్టి అమ్మవారు సదోదిత అయింది. సూర్యోదయం గాని మిట్ట మధ్యాహ్నం గాని మనకు జరిగిన వేళల్లో అన్ని చోట్ల అందరికీ కూడా జరుగుతాయనుకోవడం పొరపాటే. ప్రతి క్షణంలోనూ ఈ భూమి మీద ఉన్న ఏదో ఒక ప్రదేశంలో అమ్మవారికి సూర్యోదయం గాని మిట్ట మధ్యాహ్నం గాని జరుగుతూనే ఉంటాయి అన్న సంగతి గ్రహించాలి. రహస్య క్రతువుల్లో గురు శిష్యులకు ఈ క్రింది విధమైన సంభాషణ జరుగుతుంది. గురు ఏం చెప్తున్నారంటే, నీకు ఈ క్రతు విద్య ఎప్పుడు ఉపదేశింపబడింది. శిష్యుడు చెప్తూ ఉన్నాడు, మిట్ట మధ్యాహ్నం ఆ ఉపదేశింపబడిన సమయం ఎప్పుడైనా సరే అలాగే చెప్తారు. ఎందుకంటే భూగోళం మీద మిట్ట మధ్యాహ్నం అక్కడ ఎప్పుడు జరుగుతుంది కాబట్టి. అలాగే సూర్యోదయం కూడా బ్రహ్మపదాన్ని పొందిన స్థితిని కూడా మిట్ట మధ్యాహ్నంతో జ్యోతిష శాస్త్రంలో దశమ స్థానంతో పూజించారు, సంకేతిస్తారు. ఖనిజ లవణ స్థితిని చతుర్థ భావంతోను, వృక్ష స్థితిని సప్తమ స్థానంతోను, జంతు స్థితిని లగ్న భావంతోను, మానవ స్థితిని దశమ స్థానంతోను జ్యోతిష శాస్త్రంలో సమన్వయపరుస్తారు. ఈ దశమ స్థానానికి సంబంధించిన జాతి కాబట్టి బ్రహ్మపద మానవ జాతిలోకి వచ్చిన జీవులకే ఉంటుంది. ఈ మానవులు తలచిన వెంటనే అమ్మవారు వారి భావనలో ఉదయిస్తుంది. ఎవరు ఎప్పుడు ఎక్కడ తలచినా వారి భావనలో ఉదయించున్నది అని, ఎల్లప్పుడూ ఉదయించే స్థితిలో ఉండున్నది అని, ఎప్పుడు భక్తుల హృదయాల్లో వెలుగుచుండున్నది అని ఈ నామానికి అర్థాలు. తర్వాత 921 సదాతుష్ట. ఇది 4 అక్షరనామం. ఈ నామతామర నమస్కరించేటప్పుడు సదాతుష్టాయ నమః అని చెప్పాలి. సదా అంటే ఎల్లప్పుడు, తుష్ట అంటే సంతృప్తిని కలిగి ఉండున్నది అని అర్థం. తీరని కోరికలు ఉన్న వారికి జీవితం సంతృప్తికరంగా ఉండదు, ఏదో లోటుగానే ఉంటుంది. ఏ విధమైన కోరిక లేని వారికి ఏ లోటు కనబడదు. వారు నిత్యానంద స్వరూపులు. అటువంటి వారిలో ఆ విధమైన సంతృష్టి రూపంలో ఉండే అమ్మవారిని సదాతుష్ట అంటారు. ఎల్లప్పుడూ సంతృప్తిని కలిగి ఉండున్నది అని ఈ నామానికి అర్థం అనమాట. తర్వాత 922 తరుణాదిత్య పాటల. ఇది 8 అక్షరాలు. అమినాంతామర నమస్కరించేటప్పుడు తరుణాదిత్య పాటలాయ నమః అని చెప్పాలి. తరుణ ప్లస్ ఆదిత్య, తరుణాదిత్య. యౌవన సూర్యుని వలె పాటల అంటే పాటల వర్ణంతో ప్రకాశించినది అని అర్థం. అదితి సుతుడే ఆదిత్యుడు. సూర్యగోళం తయారు కాక మునుపు ఆకాశాన్ని అదితితో సంకేతిస్తారు. సృష్టి జరగడానికి పూర్వం ఉన్నది మనకు సాపేక్షికంగా తమస్సు అనిపిస్తుంది కానీ వాస్తవానికి అది అసలైన వెలుగు. ఈ నిరపేక్షమైన స్థితికి చెందిన అతిథికి పుట్టిన వాడే మనం చూసి సూర్యుడు. మనం ఉన్నట్లు తెలిపే సమయంలో రంగు తరుణాదిత్య పాటల వర్ణం. ఇది యవ్వన సూర్యుని కాంతి రంగు. అమ్మవారు హృదయాంతర్వర్తుడు, హృదయ నివాసి. ఈ హృదయ రంగు ఎరుపు ప్లస్ తెలుపు కలిసిన పాటల వర్ణంలో అంటే గులాబీ రంగులో ఉంటుంది. అందుకే హృదయానికి సంబంధించిన ప్రేమకు చిహ్నమైన పుష్పం గులాబీ. ఈ హృదయానికి అధిపతి సూర్యుడు లేదా ఆదిత్యుడు. మంచి తరుణ వయసులో ఉన్న ఆదిత్యునికి ఈ పాటల వర్ణం అనే అమ్మవారికి ఇష్టం. సూర్యోదయ సమయంలో సూర్యకాంతి రంగు అరుణవర్ణం. సూర్యాప్సమ సమయంలో సూర్యకాంతి రంగు తామ్రవర్ణం. ఇలా వివిధ స్థితిలో ఉండే సూర్యునికి విధమైన వర్ణాలు ఉంటాయి. అమ్మవారు కూడా సర్వ వర్ణోపశోభిత కాబట్టి వివిధ వర్ణాలతో ఉండే సూర్యుని కాంతితో పోల్చబడింది. ప్రస్తుత నామలు మనం యవ్వన సూర్యుని పాటల వర్ణంతో పోల్చబడం. యవ్వన సూర్యుని పాటల వర్ణ శోభితలో ఉన్నది అని ఈ నామానికి అర్థం అనమాట. తర్వాత 923 దక్షిణారాధ్య. ఇది 8 అక్షరాలు. నామతామర నమస్కరించేటప్పుడు దక్షిణారాధ్యాయ నమః అని చెప్పాలి. దక్షిణ అంటే దక్షిత గల పండితుల చేత, అదక్షిణ అంటే పామరుల చేతను కూడా ఆరాధింపబడినది అని అర్థం.
దక్షిణ శబ్దానికి యజ్ఞయాగాది క్రతువుల నిర్వహణ అనంతరం ఋగ్విధులకు ఆ క్రతువుల అనంతరం సక్రమంగా నిర్వహించి నందునకు గాను గౌరవభావంతో కృతజ్ఞతాపూర్వకంగా తాంబూలాలతో పెట్టి ఇచ్చే సొమ్మును దక్షిణ అంటారు. ఈ దక్షిణను స్వీకరించిన వారి ముఖంలోని సంతృప్తిని బట్టి యజమానికి యజ్ఞ ఫలం దక్కుతుంది. ఈ దక్షిణ సమర్పణతో గాని యజ్ఞయాగాది క్రతువులు పూర్తయినట్లు కాదు. ఇటు ఋత్వితులకు సంతృప్తిని, ఇటు యజమానికి యజ్ఞఫలాన్ని కలుగజేయడానికి కారణమైన ఈ దక్షిణను అమ్మవారి స్వరూపంగా భావిస్తారు. సమయాచారాలతో పాటు దక్షిణాచారులు కూడా అమ్మవారిని తమదైన సత్వగుణ పద్ధతిలో ఆరాధిస్తారు. ఈ విధంగా దక్షిణ రూపంలోను దక్షిణాచార పద్ధతుల్లోనూ ఆరాధింపబడినదని ఒక అర్థం. దక్షిణ అంటే కుడివైపు, అదక్షిణ అంటే ఎడమ వైపు. దక్షిణంగా ఉంటే కుడివైపుగా ఉండే పింగళానాడితోను, అదక్షిణంగా ఉంటే ఎడమవైపుగా ఉండే ఎడానాడితోను సంబంధాన్ని కలిగి మన ఇనుముక అనే యోగదండంతో వర్తించే కుండలిని శక్తి అనే అమ్మవారుగా ఆరాధింపబడినది అని మరొక అర్థం. డబ్బు ఉన్నవారు డబ్బు లేనివారు, పాండిత్యం ఉన్నారు పాండిత్యం లేనివారు, వాళ్ళు స్తోమత పాండిత్యాలతో సంబంధం లేకుండా అందరూ అమ్మవారిని ఆరాధిస్తారు. ఈ విధంగా పండిత పామరులచే ఆరాధింపబడినదని ఇంకొక అర్థం. పండిత పామరచితే కూడా ఆరాధింపబడినది అని, దక్షిణ స్వరూపంగా ఉండి సమయ దక్షిణాచార్యత ఆరాధింపబడినదని, ఎడా పింగళానాడి సంబంధిత కుండలిని శక్తిగా ఆరాధింపబడినదని ఈ నామానికి అర్థాలు అనమాట. తర్వాత 924 ధరస్మేర ముఖాంబుజ. ఇది 8వ అక్షరం. ఈ నామంతో నమస్కరించేటప్పుడు ధరస్మేర ముఖాంబుజ అయ్యే నమః అని చెప్పాడు. ధర అంటే పరిమితమైన, స్మేర అంటే నవ్వు గల, ముఖాంబుజ అంటే ముఖం అనేది పద్మ గలది అని అర్థం. అంబుజం అంటే పద్మం, పూర్తిగా విచ్చుకోక పూర్వము మొగ దశలో ఉన్న పద్మం ఒక రకమైన అందాన్ని కలిగి ఉంటుంది. పూర్తిగా విచ్చుకున్న తర్వాత ఇంకొక రకమైన అందాన్ని కలిగి ఉంటుంది. ఈ రెండు స్థితులకు మధ్యలోని విరియని పద్మంలో మరొక రకమైన అందము, ఆకర్షణ ఉంటాయి. పూర్తిగా తెలియని విషయాల మీద వైముఖ్యం, పూర్తిగా తెలిసిన విషయాల మీద నిర్లక్ష్యం సాధారణంగా ఉంటాయి. తెలిసి తెలియనట్లు తొంగి చూసినట్లు గాని విధంగా ఉండేవి. విషయం కొంత ద్యోతకమై మిగిలిన విషయం కూడా తెలుసుకోవాలనే కుతూహలాన్ని, ఆసక్తిని రేకెత్తించే విధంగా ఉంటాయి. అసలు ఎప్పుడూ నవ్వకుండా బిగుసిపోయినట్లుగా ఉండే ముఖము గర్వాన్ని, కలివిడి లేనితనాన్ని, నిర్లక్ష్యాన్ని సూచిస్తుంది. పూర్తిగా 32 పళ్ళు కనబడే విధంగా నవ్వుతూ ఉండే ముఖము దంత పృష్ఠ ప్రకటనకు పనికి వచ్చేలాగా ఉంటుంది. ఈ రెండింటికి మధ్య చిరుదహరహాసంతో ఉండే ముఖం ఎక్కువ ఆకర్షణను, సంస్కృతిని, ఉత్తమ సభ్యతను సూచిస్తాయన్నమాట. అమ్మవారి ముఖం ఇటువంటి దరహాసంతోనే ఉంటుంది. అందుకని అమ్మవారి ఈ దరహాస ముఖాన్ని పద్మంతో పోల్చి ధరస్మేర ముఖాంబుజ అన్నారు వ్యాసుల వారు. ఈ నామంలోని ధరస్మేర విశేషం అమ్మవారి ముఖానికే గాని పద్మానికే కాదు అని చెప్తున్నారు. జిజ్ఞాసువులు ఈ నామంతో అమ్మవారిని ధ్యానించాలి. చిరు దరహాసం గల ముఖ పద్మం కలది అని ఈ నామానికి అర్థం. తర్వాత 925 పౌలిని కేవల. ఇది 6 అక్షరనామం. ఈ నామంతో అమ్మవారిని నమస్కరించేటప్పుడు పౌలిని కేవలాయే నమః అని చెప్పాలి. పౌలిని కేవల అంటే కేవలము కౌల జ్ఞాన స్వరూపిణి. కుల సంబంధమైన దాన్ని కౌలము అంటారు. శివశక్తులకు సంబంధించినదే ఈ కౌలము అని ఈ క్రింది శ్లోకం వివరిస్తుంది. కులం శక్తి రీతి ప్రోక్త మకులం శివ ఉచ్యతే, కులే కులచ్చ సంబంధ కౌలమిత్యభిధీయతే. కులం అంటే శక్తి అని, అకులం అంటే శివుడని, ఈ కులాల కుల సంబంధాన్ని కౌలమని అంటారు. ఈ శ్లోకానికి అర్థం అనమాట. ఇప్పుడు చెప్పుకున్న శ్లోకానికి అర్థం. దీన్ని బట్టి శివశక్తి సామరస్య సంబంధాన్ని కౌలముగా తెలుసుకోవాలి. ఇలాగే పిండాండంలో కూడా మూలాధారని కులమని, సహస్రాన్ని అకులమని, ఈ రెండు వరుసగా శక్తి శివులకు స్థానములని తెలుసుకోవాలి. కేవలం ఈ రెండింటికి సంబంధించిన కాలజ్ఞాన స్వరూపిణిగా అమ్మవారు ఉంటుందని ఈ నామము సూచిస్తుంది. కేవలము కౌల జ్ఞాన స్వరూపిణి అనే నామానికి అర్థం. తర్వాతది 926 అనర్ఘ్య కైవల్య పదదాయిని. ఇది 11 అక్షరాలు. నామం తమరు నమస్కరించేటప్పుడు అనర్ఘ్య కైవల్య పదదాయిని నమః అని చెప్పాలి. అనర్ఘ్య అంటే నిరుపమానమగు, కైవల్య పద అంటే పరమ పదము లేదా మోక్ష స్థానమును, దాయిని అంటే ఇచ్చినది అని అర్థం. ఏ జీవి అని జన్మ జన్మల పరంపరానుభవం ద్వారా చిట్ట వరకు కాంక్షించేది మోక్షమే. ఏ దేవత అయినా జీవులకు ప్రసాదించే నిరుపమానమైన వరం మోక్షమే. ఇది పరమానంద ప్రదమైన స్థితి రూపం. ఈ విధంగా కోరబడే వారి చేత, ప్రసాదింపబడే వారి చేత ఉత్కృష్టమైనదిగా గుర్తించబడింది మోక్షం. దీన్నే కైవల్యము అంటారు. ఇతరుల మీద దృష్టి గాని, ధ్యాస గాని, ఆశ గాని లేకుండా జీవి చిట్ట చివరికి ఎక్కడకు చేరాలనుకుంటాడు, ఎవరిలో లీనమైపోవాలనుకుంటాడో దాన్ని కైవల్య స్థితి అంటారు. నిరుపమానమైన ఈ కైవల్య స్థితిని అందరూ దేవతలు ప్రసాదించలేరు. అమ్మవారు తన భక్తులకు ఇటువంటి మోక్ష సామ్రాజ్యాన్ని ప్రసాదిస్తుంది.
నిరుపమానమైన కైబల్యం ప్రసాదించినది అని ఈ నామానికి అర్థం అనమాట. తర్వాత 927 స్తోత్ర ప్రియ. ఇది 4 అక్షరం. ఈ నామం అమ్మవారు నమస్కరించేటప్పుడు స్తోత్ర ప్రియాయే నమః అని చెప్పాలి. స్తోత్ర అంటే స్తోత్రమునందు, ప్రియ అంటే ప్రీతి కలదని అర్థం. స్తోత్రం అంటే స్తుతి, పరమేశ్వర పరమైన శృతి వేదాల్లో ఉంటుంది. ప్రత్యేకించి గానం చేయడానికి వీలుగా సామవేదంలో ఉంటుంది. అందువల్ల ఈ సామవేద గానం అంటే అమ్మవారికి ఇష్టం అని ఈ నామానికి అర్థం. స్తోత్రం అంటే ప్రస్తుతం మనకు ఎవరిని గురించి చెప్పుకుంటున్నామో ఆ లలితాదికి సంబంధించిన స్తోత్రం. ఈ స్తోత్రం అంటే ఆవిడకి చాలా ఇష్టం. ఎందుకంటే ఈ స్తోత్రంలో ఉండేదంతా బ్రహ్మజ్ఞాన, ఆత్మజ్ఞాన, యోగ శాస్త్రజ్ఞాన విషయాలే. కాబట్టి ఈ స్తోత్ర జ్ఞానంతోనే తన బిడ్డలని జీవులు మోక్ష ప్రాప్తికి అర్హులవుతారు. కాబట్టి సామగానం నందు ప్రీతి కలదని శ్రీ లలితా సహస్రనామాది స్తోత్ర పారాయణము నందు ప్రీతి కలది అని ఈ నామానికి అర్థాలన్నమాట. తర్వాత 928 స్తుతిమతి. ఇది 4 అక్షరాలు. ఈ నామం తమరు నమస్కరించేటప్పుడు స్తుతిమతి అయిన మహా అని చెప్పాలి. స్తుతిమతి అంటే స్తుతింపదగినది అని అర్థం. మనకు వాక్ సంపద ఉన్న అవతలి వారి వద్ద విషయం ఏమీ లేకపోతే ఏం చెప్పాలో తెలియక సతమతం అవ్వాల్సి వస్తుంది. లేకపోతే ఉన్నవి లేనివి కల్పించి అతిశయోక్తులతో పొగడతలతో ముంచెత్తాలి. అమ్మవారి విషయంలో అలాంటి అవసరం లేదు. అందంలో అయినా, జ్ఞానంలో అయినా, ప్రవర్తనలో అయినా, పరాక్రమంలో అయినా, వాక్ సంపదలో అయినా భక్తులు కావాల్సినవి ఇచ్చి వారిని ఆదుకోవడంలో అయినా అమ్మవారిని మించిన దైవం మరొకరు లేరు. అందుకని అన్ని విధాల స్తుతి ప్రాత్రమైంది. స్తుతి ప్రాత్రమైన సుగుణ సంపత్తి గలది అని నామానికి అర్థం. తర్వాత 929 శృతి సంస్కృత వైభవ. ఇది 8 అక్షరాలు. ఈ నామం నమస్కరించేటప్పుడు శృతి సంస్కృత వైభవాయ నమః అని చెప్పాలి. శృతి అంటే వేదముల చేత, సంస్కృత అంటే చక్కగా స్థుతింపబడినట్టు, వైభవం అంటే వైభవం కలదని అర్థం. వాంగ్మయంలో అత్యుత్తమ స్థానంలో ఉండే వేదాలు. అలాంటి వేదాలు అంతా అమ్మవారి స్వరతోముఖ వైభవము గురించే ఉంటుంది. యో వేదాదో స్వరః ప్రోక్త వేదాంచేత ప్రతిష్ఠితః తస్య ప్రకృతి లేనస్య యః పరస్య మహేశ్వరః. తైత్రీయ నారాయణలో చెప్తూ ఉన్నారు. వేదాల్లోను, వేదాంతాలను, ఉపనిషత్తులను ప్రతిపాదించబడినది, ప్రకృతి నిండా విస్తరించి ఉన్నది ఏదైతే ఉందో అదంతా మహేశ్వర సంబంధమైంది అని ఈ శ్లోక మంత్రార్థం. మహేశ్వరునికి ఎంతటి వైభవం పరమేశ్వరి వల్లనే కదా వచ్చేది. కాబట్టి వేదాల్లోను, వేదాంతాల్లోను ఉన్న శృతులను వెనుక ఉన్న వైభవం అంతా అమ్మవారికి చెల్లుతుంది. వేదాంతాల్లో స్థుతింపబడిన వైభవం కలది అని నామానికి అర్థం. 930 మనస్విని. ఇది 4 అక్షరాలు. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు మనస్విన్యే నమః అని చెప్పాలి. సాధారణంగా మనం మనసు యొక్క ఆధీనంలో ఉంటాం. అంటే మనసు మనల్ని కలిగి ఉంటుందని చెప్పుకోవచ్చు. కానీ తన యందు మనసును కలిగి ఉండే వాళ్ళు కొందరు ఉంటారు. అంటే వాళ్ళ ఆధీనంలో మనసు ఉంటుందన్నమాట. ఇలాంటి పురుషుడిని మనస్వి అని, స్త్రీ అయితే మనస్విని అని అంటారు. అంటే మనస్వి అనే పులింగ శబ్దానికి మనస్విని అనేది స్త్రీలింగ శబ్దం అవుతుందన్నమాట. శరీరానికి కావాల్సిన ఎప్పుడు కూడా వాటంతటా అవి అవసరాన్ని బట్టి వస్తాయి. కానీ మనసు యొక్క ఆధీనంలో ఉండే సాధారణ మానవులు వాటిని పొందడానికి తాపత్రయంతో నానా హైరాణలో పడిపోతూ ఉంటారు. ఎంత శ్రద్ధ తీసుకున్నా రానవసరం లేనివి రానివి రావాల్సినవి వస్తాయని తెలుసుకునే స్థితికి వీళ్ళు ఎదగాలి. సాధనలో మన వల్ల జరగవలసిన అప్పటికి అవసరమైన పనుల వెంట తాముంటే వారికి కావలసినవి వాటంతటా అవి ఏర్పడతాయి అనే స్థితికి ఎదిగి కర్మజ్ఞాన మార్గాల సమన్వయంగా జీవితాన్ని కొనసాగించేవారు మనస్వినులు. వీళ్ళ ఆధీనంలో మనస్సు ఉంటుంది కాబట్టి తాపత్రయాలకు, ప్రలోభాలకు, ఆవేదనలకు, ఆతృతలకు, ఆరుద్ధాలకు వీళ్ళు గురికారు. మనసు ఎప్పుడు స్వచ్ఛంగా ఉంటుంది. మనోవికారాలు ఉండవు. ఈ విధమైన లక్షణాలు ఉన్న వారిలో అమ్మవారి కళ ఉన్నట్లు గుర్తించాలి. ఈ లక్షణాల తాలూకు అమ్మవారి నామమే మనస్విని. మనిషి మంత్రిగాను, మనస్సు కార్యదర్శిగాను అనుకుంటే మనస్విగా ఉండే వాళ్ళు కార్యదర్శిగా అంటే మంత్రిగాను అలాంటి వాళ్ళు అనమాట. మనస్వి గాని వాళ్ళందరూ మంత్రిగాను, కార్యదర్శి లాంటి వాళ్ళు. స్వాధీనమైన మనస్సు కలది అని నామానికి అర్థం అనమాట. 931 నామం మానవతి. ఇది 4 అక్షరాల నామం. ఈ నామం తమరు నమస్కరించేటప్పుడు మానవతి అయిన మహా అని చెప్పాలి. మానవతి అంటే మానవనీయురాలు. తనను గురించి తనకు మంచి అభిప్రాయం కలగడానికి వీలుగా ఉండే ప్రవర్తన కలిగిన వారే మానవతులు. మానవనీయులు. తనను గురించి ఇతర అభిప్రాయాలు సందర్భాన్ని బట్టి, అవసరాన్ని బట్టి మారుతూ ఉంటాయి. కానీ తనను గురించి తనకు కలిగే అభిప్రాయాలు కూడా మారడానికి అవకాశము లేదు. అలా సందర్భాన్ని బట్టి కనుక
మార్చేసే గుణం ఉంటే అది మన లౌక్యాన్ని సూచిస్తుంది. లౌక్యం ఉన్న వాళ్ళు వ్యవహారవేత్తలు అవుతారు, కానీ మానవతులు మానవనీయులు మాననీయులు కారు. మాననీయులు అయితే కాదు. అమ్మవారి దగ్గర లౌక్యం ఉండదు. మధురమైన మమత, అవ్యాజమైన వాత్సల్యానురాగాలు, కారుణ్యంతో కూడిన సౌజన్యం ఉంటాయి. అందుకే అమ్మవారు తన దృష్టిలోను ఇతరుల దృష్టిలోను కూడా మాననీయురాలే. మానవతి అనే మాటను మానవతిగా విడదీస్తే మాన అంటే మానములు లేదా కొలతలు అనే అర్థంలో, మానవతి అంటే కొలతలు గలది అనే అర్థం వస్తుంది. కొలతలు అవ్యక్తంలో ఉంటే వాటి నుండి వ్యక్తంలోకి కొలతల్ని సృష్టించుకుంటాం. ఇలా మొట్టమొదటి కొలత నుండి కొలతలు వచ్చాయి. ఆ మొదటి కొలత అమ్మవారు అని నామము సూచిస్తుంది. తర్వాత మాననీయురాలని, కొలతలు కలది అని, కొలతలకు మొదటి కొలత, సంఖ్యలకు మొదటి సంఖ్య అని నామానికి అర్థాలు. తర్వాతది 932 మహేషి. ఇది 3 అక్షరాల నామి. నామం అమ్మవారిని నమస్కరించేటప్పుడు మహేష్యే నమః అని చెప్పాలి. మహా ప్లస్ ఈసి మహేషి. మహత్తత్వమునకు ప్రభ్యు లేదా అధినాథురాలు అని అర్థం. మహేషుడు అన్న పులింగ వాచ్యానికి మహేషి అనేది స్త్రీలింగ వాచ్యము అవుతుంది. దేశకాల రెండు తన చేతిలో ఉన్న వారైనా ఉంటే వాళ్లకు ఈ సత్వం ఉంటుంది. ఇది అణిమాది అష్టసిద్ధుల్లో 7వది. మన బిందెలోని నీళ్లు అని అంటున్నప్పుడు మనం 4వ వంతు మాత్రమే తెలివి తక్కువగా చెప్పినట్లు అవుతుంది. మన చెరువులోని నీళ్లు అని అంటున్నప్పుడు 3వ వంతు, మన కాలువలో నీళ్లు అన్నప్పుడు సగము, మన గోదావరి నీళ్లు అంటున్నప్పుడు 2/3వ వంతు, మన నీళ్లు అంటున్నప్పుడు పూర్తిగా తెలివి తక్కువగా చెప్తున్నట్లే అని తెలుసుకోవాలి. మనకంటే ముందు ఎప్పటి నుంచో ప్రపంచంలో ఉండి మన తర్వాత కూడా ఉండి ఆ నీళ్ల మీద మన ఆధిపత్యం ఏంటి అని, మన నీళ్లు అనడంలో ఆ నీటిపైన మనకు అధికారం ఏమిటి, కాని ప్రపంచంలో అన్ని రకాల నీటిలోనూ తను ఉంటూ వాటిలో తన ఆధిపత్యం చెల్లిన వాడు ఈశుడు. నీళ్ళ విషయంలో అలాగే ప్రపంచంలోని అన్ని పదార్థాలు అందరిలోనూ అన్నింటిలోనూ తను ఉండి తన ఆధిపత్యం చెల్లేవాడు మహేశుడు, మహాప్లస్ ఈశుడు. మంచుతో చేయబడిన ఒక గ్లాసులో మంచు గడ్డ వేస్తే ఆ గ్లాసు మంచు గడ్డ రెండూ కరిగిపోయినప్పుడు ఎందులో ఏది ఉన్నది అని క్వశ్చన్ అన్న ప్రశ్న మన తర్కం ఎంతది ఎక్కడ ఉందో చెప్తుంది. అలా ఉన్నవాడు మహేశుడు. ఈ ప్రపంచం అంటే ఇద్దరికీ తేడా లేదు. ఇలా ఉన్న వారి విషయంలోనే చేద్దామనుకోవడానికి చేయడానికి తేడా ఉండదు. ఈ సృష్టి మొత్తం చేద్దామనుకోవడానికి చేయడానికి ఏలేదు లేనన్నవాడు అన్నమాట. మహేశునికి ఇటువంటి మహదవకాశం కలిగించింది మహేషి అయిన అమ్మవారే. దేశకాలు రెండు తన చేతుల్లో ఉన్నదని, ఈ మహాప్రపంచంలో అందరి యందు ఉంటూ అన్నింటిపైన అందరిపైన ఆధిపత్యం కలిగినదని ఈ నామానికి అర్థాలన్నమాట. తర్వాత 933 మంగళాకృతి. ఇది 5 అక్షరాల మీ నామం తమరు నమస్కరించేటప్పుడు మంగళాకృతి అయిన మహాన్ చెప్పాలి. మంగళ అంటే మంగళత్వము, ఆకృతి ఆకారంగా గలది అని అర్థం. దేని వల్ల అయితే ఈ యావత్ సృష్టి తిన్నగా జరుగుతుందో దాన్ని మంగళత్వంగా తెలుసుకోవాలి. శం శివ, శుభ, మంగళ ఇవన్నీ ఒకే అర్థం సూచించే పదాలు. మనకు అశుభం అనిపించిన దాంట్లో కూడా అమ్మవారి ధ్యానం చేస్తే అది కూడా శుభంగానే ఉంటుంది. తర్వాత 934 విశ్వమాత. ఇది 4 అక్షర నామి. నామం తమరు నమస్కరించేటప్పుడు విశ్వమాత్రే నమః అని చెప్పాలి. విశ్వ అంటే ప్రపంచములకు, మాత అంటే తల్లి. గర్భంలో ఇంకొకరు ఉండడానికి స్త్రీకి మాత్రమే అవకాశం ఉంటుంది. అలాగే ఈ విశ్వం అంతా తనలో లీనమవడానికి అమ్మవారికి అవకాశము ఉంది. సౌరకుటము వ్యక్తం అవడానికి కావలసినంత గర్భము, చోటు లేదా ఆకాశంలో ఉంటుంది కదా, అలా ఆకాశ గర్భంలోంచి సౌరకుటుంబం పుట్టినట్లే విశ్వం అమ్మవారి గర్భంలోంచి పుడుతుంది. అటువంటి విశ్వాన్ని గర్భంలో ధరించేది కాబట్టి అమ్మవారు విశ్వమాత. ఎవరికీ తెలియకుండా ఒకటి జరిగినా అది జరిగినట్లు పుట్టినట్లు తెలియగలిగింది ఆవిడ ఒకదానికి. పుట్టినటువంటి వాణ్ణి గర్భంలో తల్లి కొలిచినట్లు విశ్వాన్ని తనలో కొలిచేది కాబట్టి అమ్మవారు విశ్వమాత అయింది. విత్తనంబు మర్రి వృక్షమునకు ఎంత, మర్రి విత్తనం ఎంత ఉంటుంది? తోటకూర విత్తనానికన్నా చిన్నగా ఉంటుంది. అయినా ఆ విత్తనంలోంచి మహావృక్షం రావడం లేదా? అంటే ప్రవేశం అనే అర్థం. ఆ అర్థాన్ని బట్టి ఎట్లాంటి దానికైనా చివరకు ఈ విశ్వానికైనా తనలో ప్రవేశం కలగనిచ్చి కొలిచేది కాబట్టి అమ్మవారు విశ్వమాత. వి ప్లస్ స్వా ప్లస్ మాత అనే విధంగా ఈ నామాన్ని విడచేసి ఇంకో అర్థం వస్తుంది. వి అంటే వివిధత్వము గల లేదా విశిష్టత్వము గల, స్వ అంటే రాబు, మాత అంటే కొలతలు గలది లేదా లక్షణాలు గలది లేదా విషయము గలది అనే అర్థాలు వస్తుంది. అంటే
విశిష్టమైన సృష్టి గలది అని అర్థం. విశ్వాని గర్భంగా ధరించినదని, విశ్వాన్ని తనలో కొలుచుకున్నదని, విశ్వానికి తనలో ప్రవేశం కలగనిచ్చి కొలిచేది అని, వివిధత్వం గల తేడా విశిష్టము గల రాబో కొలతలు లేదా లక్షణములు క్షణములు గల లేదా విషయము గలి సృష్టి గలది అని ఈ నామానికి అర్థాలన్నమాట. తర్వాత 935 జగద్ధాత్రి. ఇది 4 అక్షరాల నామం నమస్కరించేటప్పుడు జగద్ధాత్రి నమః అని చెప్పాలి. జగత్ అంటే జగత్తును, ధాత్రి అంటే ధరించి భరించున్నది భరించున్నది అనగా పోషించున్నది. ధాత అనే పులింగ శబ్దానికి ధాత్రి అనేది స్త్రీలింగ రూపం. మనకు భూమి ఏం చేస్తుంది? జగత్తుకు అమ్మవారు అదే చేస్తుంది. తల్లి పిల్లలకి పాలిచ్చి పెంచి పోషిస్తుంది. వేరే ఒకరు పాలిస్తే గాని లేదా డబ్బా పాలిచ్చి పోషించడం గాని కాకుండా తల్లి పాలిచ్చి పెంచే రోజుల్లో అనమాట. ఇది గురించి అప్పటి గురించి రాశారు. ఇప్పుడు ఈ విషయం కాదు, అప్పటి నుంచి చెప్తున్నారు. అలాగే ఈ జగత్తునంతను అమ్మవారు సాగుతుంది. భూమి ధేను ధరణి లోకధారణి అని చెప్పబడి దుర్గా సూక్తంలో ఇదే విషయం చెప్పబడుతుంది. జగత్తును సాకునది అని ఈ నామానికి అర్థం అనమాట. తర్వాత 936 విశాలాక్షి. ఇది 4 అక్షరాల నామం నమస్కరించేటప్పుడు విశాలాక్షి నమః అని చెప్పాలి. విశాల అంటే విశాలమైన, అక్షి అంటే కనులు గలది అని అర్థం. అమ్మవారి దృష్టి విశాలమైన. దృష్టి అనే మాట భౌతికమైన కళ్ళకే పరిమితం కాదు. అమ్మవారి కళ్ళు ఎలాగూ విశాలమైనవే. కళ్ళే కాకుండా దృష్టి అనే మాట చూపులకు, అవగాహనకు, ఇముడ్చుకోగలగడానికి కూడా చెల్లుతుంది. పరమాణు బ్రహ్మాండం ఈ రెండు కూడా కనబడగల దృష్టి అమ్మవారిది. అంటే హద్దులు లేనటువంటి చూపులు గలది అని అర్థం. ఈ విషయాన్ని ఆదిశంకర సౌందర్యలహరిలో దృశాద్రాగ్రియస్య అనే శ్లోకం. ఇలాంటి పరావర దృష్టి ఉన్నప్పుడే సాధకుని హృదయ గ్రంథులు ఛేదింపబడి సంశయ మోక్షం కలిగి కర్మబంధాలు అంటని స్థితి వస్తుంది. విద్యతే హృదయ గ్రంథి చిదంత్యే సర్వ సంశయాః క్షీయంతే చాస్య కర్మాణి తస్మిన్ దృష్టే పరావరే అన్న శ్లోకంలో చెప్పబడింది. అలాగే అమ్మవారు ఇటు సృష్టి స్థితిని చూడగలరు, అటు ప్రళయ స్థితిని చూడగలదు. ఇలా రెండింటినీ చూడగలది అమ్మవారే తప్ప ఇంకెవరు ఉండరు. అందుకని అమ్మవారు విశాలాక్షి. త్రికాల దృష్టి కూడా కలిగినది కాబట్టి అమ్మవారు విశాలాక్షి. విశాలమైన కన్నులు గలది అని అర్థం. అత్యంత సూక్ష్మ పరమాణు గలదానని, అత్యధిక పరమాణు గలదానని కూడా చూడగలది. సృష్టి ప్రళయాలను రెండింటిని చూడగలది. భూత భవిష్యత్ వర్తమాన కాల దృష్టి కలిగినది అని నామానికి అర్థాలు. తర్వాత 937 విరాగిణి. ఇది 4 అక్షరాల నామం. ఈ నామం నమస్కరించేటప్పుడు విరాగిణ్యై నమః అని చెప్పారు. విరాగి పదానికి స్త్రీలింగ పదం విరాగిణి. ఇది వైరాగ్యం కావాలి, వైరాగ్యం రావాలంటే రాదు. ఎందుకంటే వైరాగ్యం రావాలి అంటున్నప్పుడు రావాలనే కోరిక ఉన్నట్లే కదా. కోరికలు ఉన్నంత కాలం రాగం ఉన్నట్లే. రాగం ఉంటే వైరాగ్యం రాదు. కాబట్టి వైరాగ్యం మనం కోరుకుంటే వచ్చేది కాదు. వైరాగ్యం అనే పేరుతో ఒక్కొక్క దాన్ని వదిలి వేయడం కాదు చేయవలసింది, వేయడం కాదు చేయవలసింది. అలా వదిలేసేవి అవసరం అని తెలియడం వైరాగ్యం. చిత్తవృత్తి పూర్తిగా నిరోధింపబడితే కానీ అది తెలియదు. వాస్తవానికి అప్పుడే మనలో వైరాగ్యం సిద్ధిస్తుంది. అంత సృష్టి చేసిన తనకు అంటకుండా చేసింది, దేంట్లోనూ దిగబడకుండాను చేసింది, ఏది కావాలనుకుని చేయలేదు. కాబట్టి అమ్మవారు విరాగిణి, రాగము లేనిది అని నామానికి అర్థం. తర్వాత 938 ప్రగల్భ. ఇది 3 అక్షరాల నామం. ఈ నామం అమ్మవారికి నమస్కరించేటప్పుడు ప్రగల్భాయ నమః అని చెప్పాలి. ప్రగల్భ అంటే ప్రతిభ గలది. ఏ కాస్త పనినైనా ఓ అరగంట కాలమే మనం చేసిన 6 గంటల ఆ పనిని గురించి, మన నైపుణ్యాన్ని గురించి గొప్పగా చెప్పుకుంటాం. వినేవారు లేకపోతే వారు దగ్గరికి వెళ్ళి చెప్పేవారు కూడా ఉన్నారు. గోరంతలు కొండంతలు చేసి చెప్పుకుంటారు. మరి మనమంతరాలు కల్పాలకు సరిపోయే బ్రహ్మాండమైన విశిష్ట సృష్టిని చేసిన అమ్మవారు ఇంకెంత గొప్పగా చెప్పుకోవచ్చునో కదా. అయినా అమ్మవారు ఎక్కువేం మాట్లాడదు. కానీ మాట్లాడే కొలది మాటలు ఎంత ప్రభావవంతంగా ఉంటాయో, ఎంత ప్రౌఢంగా ఉంటాయి చెప్పలేం. మళ్ళీ మాట్లాడితే బాగుండును, వినవచ్చును అనిపించినట్లుగా అమ్మవారి మాటలు ఉంటాయి. ఆ మాటల్లో దర్పము ప్రాగ్భల్యము ఉంటాయి. సరస్వతీదేవి అమ్మవారి మాటల యందు తన వీణానాదము కూడా సరితూగలేదని వీణా వాయించటంలా ఆపివేసింది అని సౌందర్యలహరిలో 66 శ్లోకంలో ఆది శంకరాచార్యులు చెప్పారు. దర్పంతో కూడిన ప్రభావవంతమైన మాటలు గలది అని ఈ నామానికి అర్థం అన్నమాట. తర్వాత 939 పరమోధార. ఇది 5 అక్షరాల నామం. ఈ నామం నమస్కరించేటప్పుడు పరమోధారాయ నమః అని చెప్పాలి. పరమ అంటే ఉత్కృష్టమైన, ఉదార అంటే ఔదార్యం కలది అని అర్థం.
అమ్మవారిది ఇచ్చే గుణమే గాని పుచ్చుకునే గుణం కాదు. ఎంతమంది జీవుని పోషించడానికి ఎన్ని రకాలుగా వారిని ఆవిడ ఆదుకుంటోందో ఆలోచిస్తే అమ్మవారి ఔదార్యము గుణం అర్థమవుతుంది. పరమ ప్లస్ ప్లస్ ఆరా పరమోధార అని విధంగా విడదీస్తే ఉత్తమోత్తమైన లేదా పరమమైన ఊర్ధ్వ దిశలాగానే కిరణాలు కలిగినది అని అర్థం వస్తుంది. అంటే ఉపాసకులకి సాధన కొండలిని శక్తిని ఊర్ధ్వ దిశగా చరింపజేసేది అని ఇంకొక అర్థం. ఉత్కృష్టమైన ఔదార్యం గుణం కలది అని అర్థం. యోగ సాధకులు ఉపాసనలో ఉత్తమోత్తమైన ఊర్ధ్వ దిశగా వారి కొండలాన్ని శక్తిని చరింపజేయనదని అర్థం. తర్వాతది 940 పరామోధ. ఇది 4 అక్షరాలు. అవినాంత అమ్మవారు నమస్కరించేటప్పుడు పరామోదాయ నమః అని చెప్పాలి. పర ప్లస్ ఆమోద పరమానంద స్వరూపిణి. ఇంద్రియాలు మనసు పట్టేదాకా ఉండేది మోదం, సంతోషం. ఆ పైన కూడా ఉండేది ఆమోదం. సాధారణంగా అందరూ కొద్దో గొప్ప మంచి జరిగినప్పుడు, మంచిని చూస్తున్నప్పుడు సంతోషిస్తారు. ప్రపంచంలో మొత్తం సంతోషం ఎంత ఉంటుందో ఆ దాంట్లోంచి కొంత అప్పు తెచ్చుకున్నట్లు ఉంటుంది. ఇలా మనం పొందే సంతోషం అంటే మొత్తం సంతోషాన్ని మనలో ఎవరు ఒక్కసారిగా పొందలేరు. వేరు చోట్ల వారందరూ వేరు కాలాల్లో పొందే సంతోషాన్ని కలుపుకొని ఈ మొత్తం సంతోషానికి చాలదేమో, కానీ అమ్మవారు పొందే సంతోషము ఎంతదంటే ప్రపంచంలో మొత్తం సంతోషం ఎంత ఉంటే అంతటి సౌందర్యం పొందగల అమ్మవారి నామం పరామోద. అసలు ఆ పరామోద స్వరూపమే అమ్మవారు. ఆమోదం అంటే సంతోషం అనే కాక పరిమళమ అనే అర్థం కూడా ఉంది. పరిసరాల్లో ఉన్నటువంటి గాలితో కొని రాబడేది ఈ పరిమళం. ప్రపంచంలో ఉండే పరిమళం అంతా అమ్మవారి సాన్నిధ్యంలో వ్యక్తమై ఉంటుందని ఈ పరామోద నామము సూచిస్తుంది. పువ్వుల్లో తేనె ఉన్నట్లు మన ప్రజ్ఞలో ఆ పరామోదం ఉంటుంది. ఈ తేనె బొట్టు వల్ల తొడిమకు పువ్వుకు పట్టు ఉంటుంది. జీవుడికి మనోజన్మ కూడా తప్పనిసరి. అయితే వ్యాధి జర మృత్యులు ఈ పట్టును తెంపేస్తాయి. అలా కాక సంస్కారం కనుక భక్తి పరంగా ఉంటే ఒక రకమైన పరామోదన గట్టి పట్టు ఉంటుంది. ప్రహ్లాదునికి పరామోద శక్తి భక్తి వల్లనే దక్కింది. అందుకే పరమాత్మైన శ్రీహరితో తన సంబంధం తెగలేదు. నేను బ్రతకడం ఎందుకని ఎవరైనా వాదిస్తే నా చావు గురించిన చర్చ మీకెందుకు అనే దాని అర్థం. పుష్పంలో తేనె బొట్టు లాగానే మనలో అంశగాను ఉన్న పరామోదము అనే బ్రతుకుపై తీపి అలా అట్టే పెడుతుందన్నమాట. తనంతట తాను ఈదుకుంటూ ఒడ్డుకు వచ్చి ప్రమాదం నుండి బయటపడి నన్ను ఎందుకు బ్రతికించావు భగవంతుడా అంటాడు. నిజానికి తాను కదా బ్రతకాలని ఈదుకుంటూ బయటకు వచ్చింది. ఇది కూడా పుష్పంలోని తేనె పొట్టు లాంటి మనసులోని పరామోదం అంశం తాలూకు ఈ ఆశయం. స్త్రీలకు ఈ ఆశ మగవారి కంటే కొంచెం ఎక్కువగానే ఉంటుంది. ఇంద్రియాల యొక్క మనసు యొక్క పరిధులు దాటిన ఆనంద రూపం ప్రపంచంలోని మొత్తం ఆనందం యొక్క రూపము. ప్రపంచంలో మొత్తం పరిమళం యొక్క స్వరూపం. ప్రతి జీవులను పుష్పలను తేనెబొట్టులా బ్రతుకుపై ఆశను తీపిని కలుగజేసే ఆనంద రూపిణి అని ఈ నామానికి అర్థాలు. తర్వాత 941 మనోమయి. ఇది 4 అక్షరాల నామం. ఈ నామం తమలో నమస్కరించడం మనోమయ్యే నమః అని చెప్పాలి. మనోమయ్య అంటే మనసు స్థానంగా గలది అని అర్థం. మననం చేయగలిగేది మనలో మనస్సే. దేని గురించి ఆలోచన వస్తే అది మనసును నింపుతుంది. పరమాణువు నుండి బ్రహ్మాండం దాకా ఇమడగల కళ్ళను కలిగినది మాత్రమే కాదు, అమ్మవారు పరమాణువులోను బ్రహ్మాండంలోనూ కూడా ఇమడగల అష్టదిద్దులు కలది కూడా. అటు సూక్ష్మమైన ఆకాశతత్వానికి ఇటు స్థూలమైన పదార్థ తత్వానికి మధ్య ఉండే ద్వారం లాంటిది మనస్సు. అందుకని అమ్మవారు సూక్ష్మ స్థితిలో ఉన్న స్థూలమైన రూపంలో ఉన్నా కూడా మనసు నింపుకోగలదు. కాబట్టి అమ్మవారు మనోమయుడు. శుద్ధ బ్రహ్మమునకు మనస్తే స్థానం అని చెప్తారు. కాబట్టి అమ్మవారు మనోమయ అని కూడా చెప్పవచ్చు. మన మనసు ఏ ఆకారంలో కోరుకుంటుందో ఆ ఆకారంలోనే ఆ రూపంలోనూ వ్యక్తం కాగల అమ్మవారు పొందే రూపం మన మనసును బట్టే ఉంటుంది. కాబట్టి అమ్మవారు మనోమయి. సూక్ష్మము, స్థూలము, అతి స్వల్పము, అత్యధికము మొదలగు జంటల్లోని రెండింటిని తన యందు ముడుచుకోగలదు లేదా అనుసంధానం చేయగల మనస్సును స్థానంగా గలది లేదా స్వరూపంగా గలది అని ఈ నామానికి అర్థం. తర్వాత 942 హ్యోమకేశి. ఇది 4 అక్షరాలు. ఈ నామం తమను నమస్కరించేటప్పుడు హ్యోమకేశి నమః అని చెప్పాలి. హ్యోమ అంటే ఆకాశమును, కేసి అంటే కేశములుగా ఉన్నది. ఒక సందర్భంలో అమ్మవారి కేశాలు ఆకాశం వైపుకు ఎగిసినట్లుగా ఉంటాయి.
మహాప్రళయ కాలంలో మహాకేశి అవతారంగా ఉన్నప్పుడు ఆ కేశాలు అలాగే ఆకాశం వైపు ఎగసి ఉంటాయి. ఈ కాళీ అవతారం చీకటి సంబంధించింది. మళ్ళీ పునః సృష్టి జరగాలంటే చీకటిలోంచి కిరణాలు రావాలి. వెలుగులోంచి వచ్చే కిరణాలు మనకు తెలుసు, అవి తెల్లగా ఉంటాయి, మెరుస్తూ ఉంటాయి. కానీ చీకటి నుంచి వచ్చే కిరణాలు మనకు కనబడే కిరణాలలాగా ఉండవు, చీకటిలోంచి వస్తాయి. కాబట్టి అవి చీకటి రంగు అంటే నల్లగానే ఉంటాయి. అయితే మనం చూడలేనంత మాత్రం ఇలాంటి కిరణాలు ఉండవనుకోకూడదు. ఇలా చీకటిలోంచి వచ్చే కిరణాలే కాళి అమ్మవారి కేశాలుగా ఊహించుకోవాలి. అప్పుడు హోమకేశి అన్న అమ్మవారి యొక్క నామం అవగాహన అవుతుంది. హోమకేశుని శక్తి అవడం వలన అమ్మవారి హోమకేశి అయింది. ప్రళయ స్థితిలో ఆకాశం మీదకి ఎగిసిన కౌశలము కలది అని, ఆకాశం కేశముగా కలది అని, చీకట్లోంచి వచ్చే కిరణములు వంటి నల్లని కేశము కలది అని, హోమకేశుని శక్తి అని ఈ నామానికి అర్థాలు చెప్పవచ్చు. తర్వాత 943 విమానస్థ. ఇది 4 అక్షరనామం. ఈ నామం తమరు నమస్కరించేటప్పుడు విమానస్థాయ నమః అని చెప్పాలి. విమాన అంటే విమానమును, స్థ అంటే ఉండునది అని అర్థం. సాధారణంగా ఎత్తులో చరించేదాన్ని విమానంగా చెప్పుకుంటాం. ఈ నామన స్థ అని ఉంది కాబట్టి ఎత్తులో ఉండేది అని చెప్పుకోవాలి. సుమేరు మధ్య శృంగ్రస్థ అన్న నామంలో చెప్పబడినట్లు మేరు పర్వత ఉత్తర శిఖరం వద్ద పాలపొంత ఉత్తర కొన వద్ద శ్రీచక్రంలో బిందువు వద్ద మనలోని సహస్రారకములలో ఉండునది అని ఈ నామానికి అర్థం అన్నమాట. వి అంటే విశేషమైన, మాన అంటే మానములు, స్థ అంటే గలిద అని ఈ నామానికి విడదీసి చెప్పుకుంటే విశేషమైన మానములు కలదని అర్థం వస్తుంది. అంటే మనలోని సృష్టిలోని వివిధ నమూనాలకు కొలత కలదని అర్థం. దోశలు ఇసుక రేణువులు తెస్తే దాంట్లోని ఇసుక రేణువుల సంఖ్య పరిమితమా అపరిమితమా అంటే లెక్కించగలిగే వాడికి పరిమితమే, లేకపోతే అపరిమితం అనిపిస్తుంది. మనం లెక్కించలేకపోవచ్చు గాని పరిమితమే. అలాగే సూర్యలోకంలోని లెక్కలు కూడా అపరిమితమైనవే. పరమాణులోనికి సూర్యలోకానికి నమూనా ఒకటే గాని పన్నా తేడా ఉంటుంది. వాస్తవానికి రెండింటికి మధ్య ఇటువంటి సమన్వయము సామ్యం ఉన్నదని భావించినప్పుడు శాస్త్రజ్ఞులు పరమాణు నమూనాను కనిపెట్టగలిగారు. ఇటువంటి నమూనా విశిష్టమైన కొలతలే విమానములు. గ్రహాలు, దేవతలు మొదలైన వారిని విమానస్తులు లేదా వైమానికులు అంటారు. రాశి చక్రాన్ని పూర్తిగా ఒకసారి చుట్టి రావడానికి చంద్రునికి 1 నెల పడితే సూర్యునికి సంవత్సరం, బృహస్పతికి 12 సంవత్సరములు, శనికి 30 సంవత్సరాలు పడతాయి. అన్ని గ్రహాల భ్రమణ కాలాలను ఏమంటారు? ఈ 60 అన్నమాట. ఈ 60 సంఖ్య ప్రభావిత తెలుగు సంవత్సరాల సంఖ్యను కూడా సూచిస్తుంది. చంద్రుడు ఒక రాశిలో 2.5 రోజులుంటే శని ఒక రాశిలో 2.5 సంవత్సరాలు ఉంటాడు. ఇలా ఏకసూత్రత మీద ఆధారపడ్డ విషయాలైనా రెండింటికి పన్నాలు తేడా ఉంటుంది. తప్పితే నమూనాలు ఒకటే. పరమాణుకు సంబంధించిన కొలతలకు, భూమికి సూర్యానికి సంబంధించిన కాలాలకు, మన శ్వాస కాలానికి, యుగ మన్వంతర కల్పాలకు కూడా మధ్య ఇదే విధంగా ఏకసూత్రత ఉంటుంది. స్థూల భావం చేత అన్ని వ్రాయటం లేదు అని చెప్తున్నారనమాట. ఇంకా చాలా వివరాలు అయితే ఉన్నాయి, అవన్నీ కూడా ఇక్కడ రాయడం కుదరదు కాబట్టి కొద్దిగానే వివరం చెప్తున్నారు. పరమాణు దగ్గర నుండి బ్రహ్మాండం దాకా, పాతాళ లోకం నుంచి సత్యలోకం దాకా ఉండే ఇటువంటి వ్యూహాలను తిన్నగా నడవడానికి కారణంగా వెనుక ఉన్న శక్తి రూపంలో ఉండే అమ్మవారినే విమానస్థ అంటారు. శ్రీమాత అనే నామంలోనే తనను ఆశ్రయించుకున్న మానవులు అంటే కొలతలు గలది అని ఈ అర్థం దాదాపుగా ఉంది. చోటులో టేపుని పెడితే చోటు పొడవు రాదు, టేపు పొడవే వస్తుంది. అలాగే అమ్మవారికి కొలతలు వేసిన అంతే మనలో కూడా విశిష్టమైన కొలతలు ఉంటాయి. కాబట్టి మన శరీరాన్ని కూడా విమానం అని కూడా అంటారు. నిర్విశేషంగా మానములతో నిండిన ఈ శరీరాన్ని తయారు చేస్తే దాన్ని నిర్మాణము అంటారు. అలాగే ఎటువంటిదైనా ఇలా చేయబడితే దాన్ని నిర్మాణమే అంటారు. విశేషమైన మానములు గలది అని అన్ని కక్షాలలోను అన్ని పరిమాణాలలోనూ జరిగే నమూనా వ్యూహాలకు వెనుక ఉన్న శక్తి విశిష్టమైన కొలతలు గల శరీరంగా ఉండునది అని ఈ నామానికి అర్థాలన్నమాట. తర్వాత 944 వజ్రిణి. ఇది 3 అక్షరనామం. నా తమ్ముడు నమస్కరించేటప్పుడు వజ్రిణ్యే నమః అని చెప్పారు. వజ్రిణి అంటే వజ్రమును ఆయుధముగా ధరించున్నది అని అర్థం. వజ్రి అంటే వజ్రము గలవాడు. ఇది పుల్లింగ శబ్దం అయితే వజ్రిని దానికి స్త్రీలింగ శబ్దం అవుతుంది. వజ్రాయుధాన్ని ఇంద్రుడు ధరిస్తాడు కాబట్టి ఇంద్రునికి వ్రజ్జి అనే పేర్లు వచ్చింది. వజ్రి సంబంధమైనది వజ్రిని అవుతుంది. ఇంద్రుడు ఇంద్రాణి అయినట్లు అన్నమాట. ఈ నామం ఇంద్రపత్ని అయిన సచీదేవికి చెల్లుతుంది. స్వర్గలక్ష్మి అయిన సచీదేవి స్వరూపంలో ఉండేది కూడా అమ్మవారినేనని ఈ నామం సూచిస్తుంది. ఈ ఇంద్ర వజ్ర సంబంధాన్ని తెలిపే
భర్త వృత్తస్య హంత లోకత్రయేష పురంధరాయ అనే శ్లోకం కూడా ఉంది. ఇంద్రుడు కూడా వజ్రాయుధం ధరిస్తారని వేదాలు వర్ణిస్తాయి. వజ్రము అనేది వాకుకు సంబంధించిన ఒక యంత్రం. మనలో అంటే పిండాండాలు విశుద్ధ చక్రానికి అధిష్టానం అనేది వజ్రేశ్వరి అనే ఒక అతి రహస్య శక్తి. ఈ అతి రహస్య శక్తి శ్రీచక్రంలో అష్ట పరిమాణం అయిన త్రిభుజంలో ఉంటుంది. విశుద్ధ చక్రం ద్వారా సర్వవాంగ్మయం వ్యక్తం కావాలి కాబట్టి ఈ వజ్రేశ్వరికి వాకుకు సంబంధం ఉంటుంది. అందుకే వాగ్వై వజ్రహ అంటారు. ప్రస్తుత నామమైన వజ్రి కూడా ఈ వజ్రం అనే యంత్రానికి సంబంధించిందిగా గ్రహించవచ్చు. ఈ వజ్రానికి సంబంధించిన యంత్రము మనము ఇదివరకు విన్న వజ్రేశ్వరి అనే నామంలో మనం పూర్తిగా వివరణ అయితే విన్నాం. అయితే ఇక్కడ పటం అయితే చూపిస్తాను. ఆ పటం ద్వారాగా మీకు పూర్తి వివరణ అయితే వినండి. ఈ విధంగా పటం అయితే ఉంటుందన్నమాట. ఈ వజ్ర యంత్రానికి సంబంధించిన మంత్రము ఈ క్రింద చెప్తానైతే వినండి. ఈ వజ్ర యంత్రానికి జ్రీం అనేది వజ్రానికి బీజాక్షరం అన్నమాట. చతుర్భిస్సకం నవతించ నామభిః చక్రం న వృత్తం యతిం రవీం వ సత్ గృహచరీరో వివిమాన ఋత్వభిః యువాకుమారః ప్రత్యేత్యాహం. ఈ మంత్రము జమదగ్ని చేత ప్రతిపాదించబడింది. సుదర్శన సుబ్రహ్మణ్య వజ్రాలకు కూడా ఈ మంత్రం వర్తిస్తుంది. ఐతిరేయ బ్రాహ్మణంలో సుబ్రహ్మణ్య మంత్రానికి చక్కని వ్యాఖ్యానం కూడా ఉంది. ప్రత్యంగిర, ఉగ్ర కృత్య మొదలైన మంత్రాలు కూడా ఇంతటి శక్తి కలిగినవే. శత్రువులు నశించాలి అని సంకల్పించి ఇటువంటి ప్రత్యంగిర మంత్రాలు జపిస్తే అలా మంత్రాన్ని స్మరించేవాడు కూడా పోవచ్చు. ఎందుకంటే స్మరించేవాడు కూడా లోకంలో ఒకళ్ళు శత్రువు అవ్వచ్చు కాబట్టి అందుకని వివేకాన్ని ఉపయోగించి గాని ఈ మంత్రాన్ని ఉచ్చరించకూడదు. ఈ మంత్రాలన్నీ మిఠాయి దుకాణం లాంటివి. మిఠాయిల చుట్టూ అన్ని మిఠాయిలే, సందేహం లేదు. తినవచ్చు, కానీ అవసరమా అంటే అవసరం లేదు అనేది సమాధానం. అందుకే మిఠాయి కొట్టులో కూర్చున్నవాడు వాటిని తినడు. బయట నుండి వాటిని చూసి ఉబలాట పడేవాడు వాటికి వద్దకు ఎగబడతాడు. అలాగే అన్ని మంత్రాల మీద వ్యాహం కొందరికి ఉంటుంది కూడా. ఈ విధంగా మనము 468 నామం వజ్రేశ్వరి నామము పూర్తి వివరణ అయితే మనం విన్నాం. వజ్రమును ఆయుధంగా కలది అని, స్వర్గలక్ష్మి అయిన సచీదేవి రూపంలో ఉన్నదని, వజ్ర సంకేతమైన వాగ్దేవి అని నామానికి అర్థాలన్నమాట. తర్వాత నామము 945 వామకేశ్వరి. ఇది 5 అక్షరనామి నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు వామకేశ్వరి అయిన మహాన్ చెప్పాలి. వామకేశ్వరి అంటే వామకేశ్వరి అని భార్య. సమస్తాన్ని సృష్టించేవాడు ఒక ఆకారం దాల్చి పరిమితత్వాన్ని పొందితే అలా పొందిన వాడిని వామదేవుడు అంటారు. లేదా వామభాగంలో దేవిని కలిగిన వాడిని వామదేవుడు అనవచ్చు. లేదా తన యందు స్త్రీని కలిగిన వాడు కూడా అని కూడా చెప్పవచ్చు. వామదేవునికి సంబంధించిన వాడు వామకేశ్వరుడు కూడా. ఈ వామకేశ్వరి శక్తి వామకేశ్వరి అవుతుంది. వామకులనే వారు దేవతలు ఒక గణం. వీరు అమ్మవారిని ఆరాధిస్తారు కాబట్టి ఆ వామకులకు అమ్మవారు ప్రగ్భి లేదా ఈశ్వరి అవుతుంది. వామకేశ్వరుని భార్య వామకేశ్వరుని శక్తి అని, దేవతలు ఒక గణమైన వామకులకు ప్రభి అని ఈ నామానికి అర్థాలు. తర్వాత 946 పంచయజ్ఞ ప్రియ. ఇది 6 అక్షరామి నామంతో అమర నమస్కరించేటప్పుడు పంచయజ్ఞ ప్రియ అయిన మహా అని చెప్పాలి. పంచ అంటే 5, యజ్ఞ అంటే యజ్ఞముల ఆచరణ యందు, ప్రియ అంటే ప్రీతి కలదని అర్థం. శ్రద్ధాభక్తులతో నలుగురికి ఉపయోగపడేటట్టు చేసే ఆరాధన విశేషాన్ని యజ్ఞము అంటారు. ప్రతి గృహస్థు 5 రకాలైన యజ్ఞాలను ప్రతిరోజు నిర్వహించాలని చెప్తారు. అవి బ్రహ్మయజ్ఞం, ప్రత్యయజ్ఞం, జైవయజ్ఞం, భూతయజ్ఞం, మనుష్య యజ్ఞం. వీటినే పంచమహాయజ్ఞాలని అంటారు. ఈ పంచమహాయజ్ఞాల వివరణ మనం ఈ క్రింది శ్లోకంలో చెప్తానైతే వినండి. అధ్యాపనం బ్రహ్మయజ్ఞ పితృయజ్ఞసు తర్పణం హోమోదైవో బలిర్భూతో మృయజ్ఞో తిథి పూజనం. ప్రతిరోజు వేద శాస్త్రాలు చదివించడం బ్రహ్మయజ్ఞం. దీని వల్ల బ్రహ్మ ప్రీతి చెందుతాడు. తత్ఫలితంగా విద్యాభివృద్ధి, శాస్త్రాభివృద్ధి జరిగి అవగాహన పెరుగుతుంది. పితృదేవతలకు తర్పణ విధులు నిర్వహించడం పితృయజ్ఞం. దీని వల్ల పితృదేవతలు తృప్తి చెందుతారు. తత్ఫలితంగా ఉత్తమ సంతానం, వంశాభివృద్ధి ఉంటుంది. హోమాలు చేయడం దేవయజ్ఞం. దీని వల్ల దేవతలు సంతృప్తి చెందుతారు. తత్ఫలితంగా సకాల వర్షాలు, శీతోష్ణాలు కలిగి పాడి పంటలు, సస్యవృద్ధి ఉంటుంది. గృహ వాతావరణంలో, దేవాలయ ప్రాంగణంలో ఉండే జీవరాశులకు బలులు, వీటినే పంచబలులు అంటారు. వీటిని గురించి మనము 677 నామమైన బలిప్రియ నామంలో వివరించబడింది. బలి అంటే ఏదైనా నివేదన ద్రవ్యం అని అర్థం గాని చంపడం అని అర్థం కాదు. వీటి వల్ల మన చుట్టూ ఉండే జీవరాశులు పరితృప్తి చెందుతాయి. తత్ఫలితంగా భూతదే పెంపొందించబడటం,
పంటలు నష్టం కాకుండా జరిగి ఉండటం జరుగుతుంది. అతిథి పూజ చేయడం మనుష్య యజ్ఞం అవుతుంది. దీని వల్ల సాక్షాత్ విష్ణుమూర్తే సంతోషించి ప్రసన్నుడవుతాడు. అభ్యాగత స్వయం విష్ణు అన్నారు కాబట్టి తత్వరతంగా సర్వ ప్రదేశాల్లోనూ సర్వుల చేత ఆరాధింపబడడం జరుగుతుంది. పంచమహాయజ్ఞాల ఆచరణ ఎందు ప్రీతి కలది అనే నామానికి అర్థం. 1947 పంచప్రేత మంచాది సాయిని. ఇది 10 అక్షరాల మీ నామం తమరు నమస్కరించేటప్పుడు పంచప్రేత మంచాది సాయిన్యే నమః అని చెప్పాలి. పంచ అంటే పంచప్రేత అంటే ప్రేతములకు సంబంధించిన, మంచ అంటే మంచమునందు, అధిశాయిని అంటే అధి వహించి ఆశనురాలై ఉండునది అని అర్థం. ప్లస్ ఈత ఈజిగుడు ప్రేత అంటే చక్కగా వెళ్లిపోయినది. పంచభూతాలని పంచప్రేతాలు అంటారు. ఖనిజ లవణ పదార్థాల్లోకి ఈ పంచభూతాలు వెళ్లిపోయినప్పుడు అవి చేతనాలనే అవుతాయి. వీటి ప్రజ్ఞ ప్రేతము అవుతుంది. మన వెన్నుముక వెంబడి సుషుమ్నా మార్గంలో ఉండే బ్రహ్మ గ్రంథి, విష్ణు గ్రంథి, రుద్ర గ్రంథి, ఈశ్వర స్థానము లలాటానికి బ్రహ్మగ్రంథానికి మధ్య ఉండే స్థానం. ఈ 4 స్థానాలకు 4 కోళ్లు ఈ 4 కోళ్ల మధ్య ఉండే మంచం మీద తల్పంగాను త్రియుజులు సంకేతిస్తారు. వీరిని పంచబ్రహ్మలు అంటారు. సత్యరహితులైనప్పుడు ఈ పంచబ్రహ్మలు వారి వారి కృత్యాలు నిర్వహించలేరు. అందుకని వారిని ప్రేతలని అంటారు. ఈ 5గురిచే రూపొందించబడిన పంచ మీద అమ్మవారు ఆసీనురాలై ఉంటుంది. అంటే సహస్రాల బిందు వద్ద ఉంటుంది అని అర్థం. ఈ పంచబ్రహ్మ స్థానాలకు పైన ఆసనాలు ఉండడం వల్ల అమ్మవారిని పంచప్రేత సనాసీన అన్నారు. పంచప్రేతములను ఆదివసించి వాటిపై ఆసనాలే ఉండునది అని ఈ నామానికి అర్థం. తర్వాత 948 పంచమి. ఇది 3 అక్షరాల ఈ నామం తమరు నమస్కరించేటప్పుడు పంచమి అయిన మహాన్. పంచమి అంటే అష్టమాతృకలలో 5వది అయిన వారాహిదేవి స్వరూపురాలని పంచమి అని అంటారు. అలాగే పంచభూతాల్లో 5వది అయిన ఆకాశ స్వరూపము, పంచబ్రహ్మల సదాశివుని రూపం, పంచకోశాల్లో ఆనందమయ కోశ దేవత స్వరూపము ఈవిడే. ఈ దేవత జాగ్రత్త స్వప్న సుషుప్తి తుర్యావస్థలకు పైన తుర్యాతీత స్థితిలో ఉంటుంది. ఉపాసన సాధకులు కొండలిన శక్తి సుషుమ్నా మార్గం ద్వారా ఊర్ధగతుల సహస్రారాన్ని చేరినప్పుడు సహస్రాల చంద్రమండలంలో ఘనీభవ స్థితిలో ఉన్న వెన్నెల కరుగుతుంది. అలా కరిగిన వెన్నెలనే అమృతము అంటారు. ఈ సుధాశ్రుతి మళ్ళీ సుషుమ్నా మార్గం వెంబడి ఆజ్ఞ, విశుద్ధి, అనాహత, మణిపూర, స్వాదిష్టాన, మూలాధార చక్రాలను సమస్త నాడీ మండలాన్ని తడుపుతుంది. సహస్రాలలో కుండలిని అమ్మవారు ఆర్యవారితో కలిసి ఉన్న స్థితిని మనస్సు ఆత్మ ఏకాంతాన్ని కలిసి ఉన్న స్థితిగా సమన్వయపరచుకోవాలి. సహస్రారే రమ్య సహరహసి పత్యా విహరసే సౌందర్యాలు చెప్పారు. సహస్రారం నుండి పంచమికి ప్రజ్ఞ అధో మార్గంలో దిగిన సమయంలో అమ్మవారు అనాహతంలో ఉంటుంది. సహస్రారం నుండి మూలాధారం వరకు 7 చక్రాల మధ్య 8 మధ్య భాగాలు ఉంటాయి. ఈ 6 భాగాల మేర 15 తిథులు అనుకుంటే సహస్రారం నుండి అనాహతం చేరేటప్పటికి సరిగ్గా పంచమి తిథి వస్తుంది. అలాగే సహస్రారం నుండి అనాహతం చేరేటప్పటికి ప్రజ్ఞ వాగ్భవ కోట ముఖ పద్మాన్ని దాటి కామరాజకోట హృత్పద్మాన్ని చేరుతుంది. ఆ స్థితిలోను అనాహతాన్ని హృత్పుండరీకం అంటారు. ఈ హృత్పుండరీకంలోని దహరాకాశానికి ఈ పంచమి మాతృక అయిన వారాహి దేవత. ఈ వారాహి దేవత పొండరీకాక్షుడైన విష్ణుమూర్తి యొక్క వరాహ అవతారం. ఈ ఇద్దరు వరాహ సంబంధమైన వారే అని వారి పేర్లు చూస్తేనే తెలుస్తుంది. వర ప్లస్ అహం అని విడదీస్తే వరాహం యొక్క ప్రాశస్త్యం తెలుస్తుంది. వర అంటే శ్రేష్టమైన, అహం అంటే నేను. మనందరము సాధారణ నేను అనడము. ఈ పరమాత్మ ఒక్కడి శ్రేష్టమైన నేను అని కాబట్టి వర ప్లస్ అహం అనే పేరుతోనూ వీళ్ళు పిలువబడతారు. పైగా శ్రీ విద్యలో వారాహిదేవియే దండనాథ అయిన అమ్మవారి సైన్యాధ్యక్షురాలు. దండం అంటే యోగ దండం అంటే వెన్నుముకే కాబట్టి ఈవిడ ఆధీనంలోనే ఉంటుంది. ఈ యోగం అంతా ఇటువంటి వరాహిదేవి స్వరూపురాలిగా అమ్మవారు ఈ పంచమి నామంతో పిలువబడుతుంది. అష్టమాతృకల్లో వారాహిదేవి స్వరూపురాలు. శ్రేష్టమైన నేను అంటే పరమాత్మ స్వరూపురాలని ఈ నామానికి అర్థం. తర్వాత 949 పంచభూతేషి. ఇది 5 అక్షరాలు నామతమరు నమస్కరించేటప్పుడు పంచభూతశ్యే నమః అని చెప్పాలి. పంచభూతములకి ఈశ్యంటి అధిష్టాత్రి. పృథివ్యాపస్తేజో వాయురాకాశములనే నేల, నీరు, నిప్పు, గాలి, ఆకాశం పంచభూతాలు అంటారు. సమస్త ప్రపంచం పంచభూతాలతో నిండి ఉండి పంచభూతాలతో చేయబడింది. ఈ పంచభూతాలను ఎన్నో రకాలుగా మేళవించి వివిధ రకాల జీవులను, వస్తువులను, పదార్థాలను అమ్మవారు సృష్టించింది. అంటే పంచభూతాలు ఆవిడ చెప్పినట్లు వింటాయన్నమాట. అందుకే అమ్మవారు పంచభూతాలకు ఆదికారిణి లేదా అధిష్టాత్రి. పంచభూతాలకు ప్రభు లేదా అధిష్టాత్రి అనే నామానికి అర్థం అనమాట. ఆ తర్వాత 950 పంచ సంఖ్యోపచారిణి.
ఇది 8 అక్షరాల వినాంతం వారి నమస్కారం చేసేటప్పుడు పంచ సంఖ్యోపచారిణ్య నమః అని చెప్పాలి. పంచ సంఖ్య అంటే 5, ఉపచారిణి అని ఉపచారములతో సేవింపబడినది అన్నది. క్యా అంటే చెప్పుట, సంఖ్య అంటే చక్కగా చెప్పుట, ఇది బోధపడుట అన్నదానికి సరి అయిన సమన్యాత్మక పదం. అసలు సంఖ్య అంటే గుర్తింపు అని మొదటి అర్థం. ఈ అర్థాన్ని బట్టి సాంఖ్యం అంటే అనే మాట వచ్చింది. సాంఖ్యం అంటే తనను తాను గుర్తించడానికి, తన చుట్టూ ఉన్న వాటికి తనకు తాను సమన్వయం సాధించుకోవడానికి ఉపకరించే శాస్త్ర విభాగం అని అర్థం. సంఖ్యాశాస్త్రం అన్ని శాస్త్రాల కంటే ఖచ్చితమైంది, నిర్దిష్టమైంది. కూడికలు, తీసివేతలు మొదలైనవి ఏ దేశంలోనే ఎక్కడైనా ఒకేలాగా వర్తించడానికి కారణము అవి మనం పుట్టుక పూర్వము నుండి ఉండటమే. అందుకే ఈ శాస్త్రాన్ని దివ్య తర్కము అన్నారు పైతారస మహనీయుడు. మిగతా శాస్త్రాన్ని ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా తోస్తాయి. అందుకే ఎన్నో మతాలు, ఎన్నో వర్గాలు, శాస్త్ర సిద్ధాంతాలు ఏర్పడ్డాయి. సంఖ్యాశాస్త్రంలో ఆ సందిగ్ధత లేదు. వేదాలు, అమౌంట్స్ లాంటివి అయితే మిగిలిన శాస్త్రం అకౌంట్స్ లాంటివి. అకౌంట్స్ వేరు వేరుగా ఉన్న అమౌంట్ ఒకటే, మిగతా వాటికంటే వేరుగా గుర్తించడానికి మిగతా వాటికంటే వేరే గుర్తించడానికి కూడా క్య అనే ఏకాక్షర పదానికి అర్థంగా చెప్పుకోవచ్చు. మిగతా చక్కగా అలా గుర్తించడానికి సంఖ్య అంటారు. అందుకే అలా ఒక దానికి ఒకటి వేరుగా ఖచ్చితంగా నిర్దిష్టంగా గుర్తింపబడతాయి కాబట్టి అంకెల సంఖ్యలు అన్నారు. ఉపచారం అంటే దగ్గరగా అనుసరిస్తూ ఉండటం. పంచ సంఖ్య అంటే 5 అనే సంఖ్య అమ్మవారిని ఎల్లప్పుడూ అనుసరిస్తూ చరిస్తూ ఉంటుంది. పంచభూతాలు, పంచజానేంద్రియాలు, పంచతన్మాత్రలు, పంచ కర్మేంద్రియాలు ఇలా పంచ సంఖ్యాత్మకంగా ఈ సృష్టి ఉంటుంది కాబట్టి దీన్ని ప్లస్ పంచము, ప్రపంచము అన్నారు. ఈ విధంగా పంచ సంఖ్యాత్మకంగా సృష్టిలో చరిస్తూ ఉండే అమ్మవారు పంచ సంఖ్యోపచారిణి. అమ్మవారిని శిశుషష్ఠి ఉపచారాలతో కూడా ఆరాధించే విధానాలు ఉన్నాయి. స్వరోపచార పూజ లేదా కనీసం 5 ఉపచారాలతో కూడా పూజించే పద్ధతులు ఉన్నాయి. ఇలా ఈ కనీస పంచ ఉపచారాలే గంధం, పుష్పం, ధూపం, దీపం, నైవేద్యం. ఇలా కనీసం 5 ఉపచారాలతో ఆరాధింపబడి అమ్మవారిని పంచ సంఖ్యోపచారిణి అన్నారు. కనీసం పంచ ఉపచారాలతోనైనా పూజింపబడినది. పంచభూత, పంచతన్మాత్రాది పంచ సంఖ్యాత్మక లక్షణంగా సృష్టిలో చరించున్నది అని ఈ నామానికి అర్థాలన్నమాట. తర్వాత మనం 551 నామం నుంచి అయితే విందాము. అంతవరకు స్వస్తి. అమ్మవారికి అనుగ్రహణ అందరిపైన ఉండని కోరుకుంటూ ఉన్నాను. సర్వేజన సుఖినోభవంతు, సమస్త మంగళాని భవంతు. స్వస్తి. ఓం శ్రీ మాత్రే నమః.